So just say that class started. Okay, guys. So let's start our session. I hope you all are comfortable with these instructions. So I want you to focus. I want absolute focus, absolute attention. Wherever you are, kindly focus on my screen. Okay. So having said that, let's start our session. So let me quickly log into AWS console. సో ఈ ఒక్క రోజు కూడా జెంకిన్స్ క్రియేట్ చేద్దాం, ఎందుకంటే ఒకరిద్దరు న్యూ పీపుల్ ఉన్నారు. బట్ ఇంకా రేపటి నుంచి నేను క్లాస్ కన్నా ముందే జెంకిన్స్ ని సెటప్ చేసి పెట్టుకుంటా. ఓకే, సో ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ నేను జెంకిన్స్ ని ముందే సెటప్ చేసి పెట్టుకుంటా. బట్ ఈ ఒక్క రోజు లైవ్ లో క్రియేట్ చేద్దాం జెంకిన్స్ సర్వర్. సో ఆల్రెడీ ఉంది, నేను ఇందాకనే టర్మినేట్ చేశాను. సో లెట్ మీ క్రియేట్ ఎ న్యూ జెంకిన్స్ సర్వర్. లాంచ్ ఇన్స్టాన్స్. సో ఐ కాల్ ఇట్ Jenkins server. ఇదంతా కామన్. సో AOS, Amazon Linux operating system. ఏ ఇన్స్టాన్స్ టైప్ యాక్చువల్లీ T2.micro విల్ బి ఫైన్, బట్ నేను మీకు క్లాస్ చూపించేటప్పుడు ల్యాబ్ ఉండొద్దు కాబట్టి ఐ విల్ గో విత్ T2.medium. సో ఐ విల్ గో విత్ T2.medium. సో రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయి, ర్యామ్ ఎక్కువ ఉంటుంది, CPU ఎక్కువ ఉంటుంది, అదొకటే ఇంటెన్షన్, ఇంకేమీ లేదు. ఏ కీ పేర్, సో మనం కొత్త కీ పేర్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే విల్ గో విత్ ఓల్డ్ కీ పేర్ జెంకిన్స్ కీ. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్ లో ఎక్కడికి రావాలి మనం? డైరెక్ట్లీ సెక్యూరిటీ గ్రూప్ దగ్గరికి రావాలి. సో ఆల్రెడీ మన దగ్గర ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది, అందులో అన్ని అలౌ చేసాము అనుకుంటే వీ క్యాన్ యూజ్ దట్. అదర్వైజ్ వీ క్యాన్ క్రియేట్ ఎ న్యూ సెక్యూరిటీ గ్రూప్. సో టుడే ఐ విల్ యూజ్ ఓల్డ్ సెక్యూరిటీ గ్రూప్, ఐ విల్ యూజ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో ఏదా సెక్యూరిటీ గ్రూప్ మనం క్రియేట్ చేసింది ఏంటిది? జెంకిన్స్ సెక్యూరిటీ గ్రూప్ 2 క్రియేట్ చేశాను, జెంకిన్స్ సెక్యూరిటీ గ్రూప్ 1 క్రియేట్ చేశాను. సో ఎన్నైనా మీరు యాడ్ చేస్తారు. టెస్ట్ సెక్యూరిటీ గ్రూప్ కూడా చేశారు లాస్ట్ వీక్ లో. ఓకే, టెస్ట్ ఇలా ఒక సెక్యూరిటీ, దట్ ఈస్ అప్ టు యూ. సో బట్ అట్లీస్ట్ ఒక్క సెక్యూరిటీ గ్రూప్ లో మాత్రం ఆల్ పోర్ట్స్ అన్ని అలౌ అయ్యేటట్టు చూడండి. ఓకే, అండ్ 15 స్టోరేజ్ 15 GB తీసుకుంటాను. సో లాంచ్ ఇన్స్టాన్స్. సార్ ఒక క్విక్ క్వశ్చన్, ఇది లాంచ్ అయ్యే లోపు ఇది ఎవ్రీడే క్రియేట్ చేయాలా? లేదు, అదే అంటున్నాను, యాక్చువల్లీ ఎవ్రీడే క్రియేట్ చేయాల్సిన పని లేదు. సో బట్ నేను T2.medium తీసుకుంటాను కాబట్టి ఇది ఏంటిది, చార్జబుల్ ఇన్స్టాన్స్. ఓకే, సో అందుకే నేను నా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత స్టాప్ చేస్తున్నాను, టర్మినేట్ చేస్తున్నాను. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుంది? ఇట్స్ అ వన్ టైమ్ యాక్టివిటీ. డైలీ బేసిస్ లో ఎవరు జెంకిన్స్ సర్వర్ ని సెటప్ చేయరు. ఒక్కసారి జెంకిన్స్ సర్వర్స్ ని మీ ఆర్కిటెక్ట్, మీ సీనియర్ లీడర్ సెటప్ చేస్తే దాన్నే అందరూ వాడుకుంటారు, అండ్ అదే జెంకిన్స్ సర్వర్ సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ ఇట్. బట్ మన ప్రాక్టీస్ పర్పస్ ఎన్ని ఎక్కువ సార్లు క్రియేట్ చేసినా తప్పలేదు. ఓకే, సరే దీన్ని కనెక్ట్ అయ్యాం. సో ఎలా కనెక్ట్ కావచ్చు? రైట్ క్లిక్, కనెక్ట్. సో మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. సో SSH క్లయింట్ ద్వారా అయినా కనెక్ట్ కావచ్చు, ఆర్ ఎల్స్ EC2 ఇన్స్టాన్స్ కనెక్ట్ ద్వారా అయినా కనెక్ట్ కావచ్చు. మీకు రెండు చూపించాను. ఇదేమో బ్రౌజర్లో కనెక్ట్ చేస్తుంది, ఇదేమో గిట్ బాష్ ద్వారా కనెక్ట్ చేస్తుంది. సరే, ఈరోజు బ్రౌజర్లో కనెక్ట్ అయ్యాం. EC2 కనెక్ట్ అని కొడుతుంది. సో దీనికి ఇంకా కీ పేర్ ఏది అవసరం లేదు, డైరెక్ట్లీ బ్రౌజర్లోనే మీరు ఈ జెంకిన్స్ సర్వర్కి కనెక్ట్ అవుతున్నారు. సో అదొక సపరేట్ ట్యాబ్ ఓపెన్ చేసి కనెక్ట్ అవుతున్నారు. ఓకే, కూల్. సో దీనికి నేమ్ ఇద్దాం, ఫస్ట్ రూట్ యూజర్కి స్విచ్ అయ్యాం. ఓకే, ఇన్ కేస్ ఈరోజు ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయితే మీకు 80% అర్థమవుతుంది, ఒక 20% అర్థం కాదు. నో వరీస్, మీరు ప్రీవియస్ క్లాసెస్ చూస్తే మీకు అన్ని క్రిస్టల్ క్లియర్ ఉంటుంది. అండ్ నాతో పాటు ఎవరైతే లాస్ట్ 1 వీక్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో మీకు మాత్రం ప్రతిదీ అర్థం కావాలి. సో అదర్వైజ్ సమ్ ప్రాబ్లమ్ ఐదర్ నా సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ. ఫైన్, నేను ఇప్పుడు రూట్ యూజర్కి స్విచ్ అవుతాను. sudo స్మాల్ లెటర్స్ sudo సర్వర్ నేమ్ చేంజ్ చేద్దాం. కమాండ్ ఏంటి చెప్పండి? నేమ్ సీరియల్ సెట్ పోస్ట్ నేమ్ జెంకిన్స్ అంట, సర్వర్ నేమ్ జెంకిన్స్. సో ఇది రిఫ్లెక్ట్ కావాలంటే ఏం చేయాలి? ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రూట్ యూజర్గా లాగిన్ అవుతాం. జెంకిన్స్ సర్వర్గా నేమ్ చేంజ్ చేయండి. సరే, ఇప్పుడు జెంకిన్స్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో
సో మన దగ్గర కమాండ్స్ ఉన్నాయి, మీరు డైరెక్ట్లీ ఆ డాక్యుమెంట్ నుంచి తీసుకోవచ్చు. బట్ ఎనీవే మనం ఇదే వాడుతున్నాం కదా, సో కాపీ చేస్తున్నాను ఈ కమాండ్స్. మీకు దీనికి పీడిఎఫ్ కూడా వస్తుంది. సో జెంకిన్స్ యొక్క క్లాస్ నోట్స్ మొత్తం మీకు డాక్యుమెంట్ వస్తుంది, మెటీరియల్ వస్తుంది, డోంట్ వరీ. ఓకే, కాపీ చేస్తున్నా. బట్ నా వాట్ ఐ రికమెండ్, ఎలాగో మీరు మెటీరియల్ చూస్తారు, మెటీరియల్తో పాటు మీ ఓన్గా కూడా మీరు బ్రౌజ్ చేయండి. ఓకే, సో జెంకిన్స్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఏం ఇన్స్టాల్ చేస్తున్నా? సో బేసికల్లీ జెంకిన్స్ ఎంలో లేదు, సో ఎంలో దాన్ని తెచ్చుకుంటున్నా. డబ్ల్యూగెట్ కమాండ్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటున్నా జెంకిన్స్ రెపోని. తర్వాత దానికి సమ్ కీ కావాలి, కీని ఇంపోర్ట్ చేసుకుంటున్నా ఆర్పిఎం కమాండ్ తోటి. తర్వాత జస్ట్ ఎం అప్గ్రేడ్ చేస్తున్నా. జెంకిన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ జావా, సో జావా కావాలి. సో డిఎన్ఎఫ్ తోటి నేను జావాని ఇన్స్టాల్ చేస్తున్నా. ఎంతో అయినా చేయొచ్చు, డిఎన్ఎఫ్తో అయినా చేయొచ్చు. తర్వాత జావా వచ్చిన తర్వాత మళ్ళీ జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నా, బూటింగ్లో ఎనబుల్ చేస్తున్నా అండ్ స్టార్ట్ చేస్తున్నా. ఇదే కదా మనం ఎన్ని రోజులు డిస్కస్ చేసింది. ఓకే, సో ఓకే, జెంకిన్స్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ డు వి నీడ్ టు డూ? మరి జెంకిన్స్ని బ్రౌజర్లో ఎలా యాక్సెస్ చేయాలి? సో మీరు జెంకిన్స్ యొక్క పబ్లిక్ ఐపీని కానీ లేదంటే డిఎన్ఎస్ పోస్ట్ నేమ్ని కానీ తీసుకోవచ్చు. సో లెట్ ఇట్ ఇన్స్టాల్. ఓకే, డన్. ఈలోపు వాట్ ఐ విల్ డూ, ఓకే, జెంకిన్స్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకుంటాం. సో జెంకిన్స్ ఏ పోర్ట్ మీద లిజన్ అవుతుంది అంటే, ఏ పోర్ట్ మీద ఇది లిజన్ అవుతుంది అంటే 8080. సో ఆ పబ్లిక్ ఐపీని 8080 పోర్ట్ తోటి యాక్సెస్ చేయండి. సో కోలన్ బట్టి 8080 ఎంటర్ కొట్టండి. సో ఇది జెంకిన్స్ ని అన్లాక్ చేయడానికి ఇట్ విల్ ఆస్క్ యూ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. అది ఎక్కడ ఉంటుంది? జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీలో సీక్రెట్స్ లో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనే ఒక ఫైల్ ఉంటుంది. సో అది తీసుకుందాం. సో వాట్ ఐ డూ, కంట్రోల్ ఎల్, మీరు క్లియర్ అయినా టైప్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కంట్రోల్ ఎల్, అది కూడా సేమ్. క్లియర్ చేసి కంట్రోల్ ఎల్. సో నేను ఏం చేయాలి? క్యాట్ ఎక్కడ ఉంటుంది దాని ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్? జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ /var lib jenkins, అందులో సీక్రెట్స్ అనే ఫోల్డర్లో సీక్రెట్స్ అందులో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. దిస్ ఈస్ ద ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. కాపీ ఇట్, పేస్ట్ హియర్. టుడే ఇది ఇంకా లాస్ట్ టైం మళ్ళీ జెంకిన్స్ మనం సెటప్ చేయాలి. సో బిఫోర్ క్లాస్ నేను సెటప్ చేసి రెడీగా పెట్టుకుంటా. ఓకే, సో ప్లగిన్స్ ఆర్ బీయింగ్ ఇన్స్టాల్డ్. సో meanwhile any questions? So last class వరకు so far any questions? మధు సార్, చెప్పండి. స్మాల్ డౌట్ సార్. 408080 స్పెషల్ ఏంటి సార్ రీజన్? జెంకిన్స్ వాడు పెట్టాడు జనరల్లీ వెబ్ అప్లికేషన్స్ ని. ఓకే, సో వెబ్ లో యాక్సెస్ చేసేటప్పుడు పోర్ట్ నంబర్ 880 అండ్ పోర్ట్ నంబర్ 443 అండ్ 8080తో యాక్సెస్ చేస్తాం. ఓకే, వెళ్ళిపోండి. వాట్ యూ క్యాన్ డూ, మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కోసం గూగుల్లో చేయొచ్చు, లేదంటే జీపీటీని అడగచ్చు, చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి. సో వాట్ ఈస్ పోర్ట్ 8080? ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను అనుకుంటా 443 ఎందుకు, 80 ఎందుకు. ఇట్స్ అ వెల్ నోన్ పోర్ట్ యూజ్డ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్ అంటే ఇక్కడ ఇంటర్నెటే కదా, బ్రౌజరే కదా. సో స్పెషల్లీ ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ అయితే ఆల్టర్నేటివ్ HTTP పోర్ట్, అంటే 80కి బదులుగా 8080 వాడతారు. పోర్ట్ 80కి బదులు 8080 వాడతారు. సో గో త్రూ దిస్. యా ఫైన్. నౌ ఇనిషియల్ పాస్వర్డ్ సెటప్ చేస్తున్నాం. సో మధు పాస్వర్డ్ మధు. ఇనిషియల్ యూజర్ని సెటప్ చేస్తున్నా. ఓకే, ఇనిషియల్ అడ్మిన్ యూజర్ని సెటప్ చేస్తున్నా. madhu@gmail.com. సేవ్ అండ్ కంటిన్యూ. సో 80కి ఆల్టర్నేటివ్ 8080. బేసికలీ బ్రౌజర్లో మీరు ఏమైనా యాక్సెస్ చేయాలి అనుకుంటే
ఐదర్ 80 ఆర్ 443. 80 అంటేనేమో HTTP అండ్ నాట్ సెక్యూర్డ్. ఓకే, సో ఈ 443 ఏంటంటే HTTPS. మీకు తర్వాత అర్థమవుతుందండి, డోంట్ వరీ, ఆల్రెడీ పాత వాళ్ళకి తెలుసు. సో 80కి బదులు ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే 8080. ఫైన్, అంత డీప్గా వెళ్ళకండి. సో సేవ్ అండ్ ఫినిష్, స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. ఓకే, సో క్విక్లీ నేను ఏం చేస్తా అంటే రెండు జాబ్స్ క్రియేట్ చేస్తాను. సరే, వాట్ వి వర్ డిస్కసింగ్ లాస్ట్ క్లాస్లో, వి వర్ ఎక్స్ప్లోరింగ్ జాబ్ కాన్ఫిగరేషన్. యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేస్తామంటే జెంకిన్స్ ఏంటిది, జెంకిన్స్ యూసేజ్ ఏంటిది, జెంకిన్స్ రిలవెన్స్ ఏంటిది, అండ్ మేనేజ్ జెంకిన్స్ పైన డీప్ డైవ్ చేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు జాబ్ కాన్ఫిగరేషన్ పైన డీప్ డైవ్ చేస్తాం. కరెక్ట్. సో లెట్ మీ క్రియేట్ ఎ జాబ్. జాబ్ అన్నా, ఐటమ్ అన్నా, ప్రాజెక్ట్ అన్నా ఒకటి. నేమంటా అంటే సో జాబ్ 1 అంట, జాబ్ 1. సో జాబ్ 1 ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఓకే చేస్తుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఎంటీ జాబ్స్ క్రియేట్ చేస్తాను, ఒక 2-3 జాబ్స్. సేవ్, జాబ్ 1 క్రియేట్ చేసిన. ఓకే, డాష్బోర్డ్, క్రియేట్ న్యూ జాబ్, న్యూ ఐటమ్, ఏమంట జాబ్ 2 అంట. ఓకే, save. Next, I'll create a new item or new job. I'll call it job 3. Okay, save. Yeah, so fine. So కొన్నిటిని random గా బిల్డ్ చేద్దాం. ఓకే, సో బిల్డ్స్ ట్రిగ్గర్ చేసినాం. జాబ్ 1 ఏమో 3 టైమ్ బిల్డ్ అయింది, జాబ్ 2 ఏమో 3 టైమ్స్, జాబ్ 3 ఏమో 4 టైమ్స్ బిల్డ్ అయింది. ఓకే, సో ఏదో ఒక జాబ్ని మనం కాన్ఫిగర్ చేద్దాం. సో ఒక పని చేద్దాం, జాబ్ 2ని కాన్ఫిగర్ చేద్దాం, ఎందుకంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్లో మనకి హెల్ప్ అవుతుంది. అది ఎందుకు చెప్తాను. సో జాబ్ 2 కాన్ఫిగరేషన్ చేస్తాం, ఓపెన్ చేయండి. సో ఇవన్నీ మీకు తెలుసు, కాన్ఫిగర్లోకి వస్తుంది. జనరల్ సెక్షన్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాం. ఎస్, ఇదంతా అయిపోయింది. ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేయాలి, అంతేనా. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. సో మనం ఏం డిస్కస్ చేసినాం, డెవలపర్స్ కోడ్ని రాస్తారు, ఆ కోడ్ని ఎక్కడ పెడతారు, సమ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్లో పెడతారు. అదే కదా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, SCM. సో SCM ఏమున్నాయి, చాలా ఉన్నాయి. గిట్ హబ్ ఉంది, బిట్ బకెట్ ఉంది, ఇంకేవేవో ఉన్నాయి, గిట్ ల్యాబ్ ఉంది. సో సరే, గిట్ హబ్ మనం నేర్చుకోబోయేది గిట్ హబ్ కాబట్టి లెట్ us assume డెవలపర్స్ కోడ్ ఎక్కడ పెట్టారు, గిట్ హబ్ లో పెట్టారు. ఆ కోడ్ని జెంకిన్స్ ఏం చేస్తుంది, క్లోన్ చేసుకుంటుంది. క్లోన్ చేసుకున్న ఆ కోడ్ని ఏం చేస్తుంది, బిల్డ్ చేస్తుంది. ఎట్లా బిల్డ్ చేస్తుంది, యూజింగ్ మావెన్. ఓకే, సో గ్రేడెల్ అండ్ రకరకాల బిల్డ్ టూల్స్ ఉన్నాయి. మనం నేర్చుకోబోయేది మేవెన్. ఓకే, సో మనం నేర్చుకోబోయే బిల్డ్ టూల్ ఏంటిది అంటే మేవెన్, అండ్ మోస్ట్ పాపులర్ కూడా మేవెన్. వాట్ ఈజ్ మేవెన్? మేవెన్ ఈజ్ ద బిల్డ్ టూల్ ఫర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఐ రిక్వెస్ట్. హలో అనిల్ కుమార్ బండారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్గా జాయిన్ కాకండి, బట్ డోంట్ ఇంటరప్ట్ ద ఫ్లో. నౌ, సో వాట్ ఈస్ మేవెన్? మేవెన్ ఈస్ ద బిల్డ్ టూల్ ఫర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోయే ఏదైతే డెవలపర్స్ రాసే కోడ్ ఆర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో జావాలోనే ఉంది. లెట్స్ సే మీరు అడగొచ్చు, లేదు సార్ రేపు మా ఆఫీస్లో జావా ప్రాజెక్ట్ కాకుండా పైథాన్ ప్రాజెక్ట్ వస్తే, ఆర్ఎల్సి .NET ప్రాజెక్ట్ వస్తే, ఆర్ఎల్సి ఇంకేదో XYZ ప్రాజెక్ట్ వస్తే అంటే మీ డెవలపర్స్ మీకు కేటీ ఇస్తారు. ఆ బిల్డ్ టూల్ ఏ బిల్డ్ టూల్ వాడాలి, సో దానిపైన కేటీ ఇస్తారు. దాని ప్రకారం మనం జెంకిన్స్ని ఇంటిగ్రేట్ చేయాలి. చూద్దాం. ఓకే, సో సరే, జెంకిన్స్ ఏం చేస్తుంది, దాన్ని క్లోన్ చేసుకుంటుంది, బిల్డ్ చేస్తుంది. సో ఆ ఆప్షనే ఇక్కడ చూడండి, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. నన్ను కాదు, మనదేంటిది గిట్. మరి ఎక్కడుంది ఆ కోడ్, ఆ URL ఉందా? సో నేను నా URL ఇస్తాను, మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే గిట్ క్లాసెస్ విన్నారో మీకు తెలిసిందే. సో నా గిట్ హబ్లోకి పోతున్నా.
సో ఆల్రెడీ మీకు గిట్ పైన నాలెడ్జ్ ఉంటే, మీరు ప్రీవియస్ క్లాసెస్ వింటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం. ఇది గిట్ హబ్ యొక్క యూఆర్ఎల్. మీరు ఏం చేయండి, github.com లోకి వెళ్ళండి, /DevOps ట్రైనింగ్ హబ్ అని కొట్టండి. ఇది నేను మన వాట్సాప్ లో కూడా పెడతా. github.com లోకి వెళ్ళండి, /DevOps ట్రైనింగ్ హబ్ లోకి వెళ్ళండి, ఎంటర్ కొట్టండి. మీకు నా యొక్క గిట్ హబ్ అకౌంట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఐ థింక్ గిట్ క్లాసెస్ చెప్పేటప్పుడు బ్యాచ్ 13 వాళ్ళకు, అంటే కొత్త, ఇప్పుడు మీకు కొత్త వాళ్ళకి కాదు, ఓల్డ్ క్లౌడ్ టైంలో. సో మనం దీనిపైన ప్రాక్టీస్ చేస్తాం, కరెక్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దీన్ని వాడుకోవచ్చు. సో దీంట్లో ఏముంది, ఒక డమ్మీ కోడ్ ఉంది. మళ్ళీ కొత్త వాళ్ళు ఇందులో ఏదో ఉంది అనుకున్నారు, ఇందులో ఏమీ లేదు, డమ్మీ కోడ్ ఉంది. అందరూ వాళ్ళ నేమ్స్ తోటి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నారు. సో అందరూ వాళ్ళ నేమ్స్ తోటి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని గిట్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తారు, అంతే తప్ప ఇందులో జావా కోడ్ లేదు, .NET కోడ్ లేదు. ఇది ఒక డమ్మీ కోడ్. ఓకే, సో మీరేం చేయాలి, సో బ్రౌజర్లో github.com కొట్టి /DevOps ట్రైనింగ్ హబ్ అని కొట్టండి. సో ఎంటర్ కొడితే మీకు ఆ ప్రాజెక్ట్ రెపో, ఈ SCM అని ఏదైతే అంటున్నానో అది ఇక్కడ కనిపిస్తుంది. బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రెపో ఓపెన్ చేయండి. సో ఇది ఆ రెపాజిటరీ. సో ఇక్కడికి వచ్చి ఆ కోడ్ని క్లోన్ చేద్దాం. సో మీరు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి కోడ్ దగ్గరికి రండి, HTTPSకి రండి. సో ఇది దాని యొక్క లింక్. ఓకే, సో ఇది కాపీ చేయండి, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, యు ఆర్ సీయింగ్ సమ్ ఎర్రర్. ఎందుకు వస్తుంది ఎర్రర్, ఐఎమ్ ఆస్కింగ్, కెన్ ఎనీవన్ టెల్? ఎందుకు జెంకిన్స్ గిట్ తో కనెక్ట్ కాలేకపోతుంది? కెన్ ఎనీవన్ టెల్? యా, యూ కెన్ టాక్. credentials Should we mount it, sir? క్రెడెన్షియల్స్ ఏం లేవు. సరే, క్రెడెన్షియల్స్ తో సంబంధం లేదు. సరే, క్రెడెన్షియల్స్ ఇస్తా. ఇది పబ్లిక్ రిపాజిటరీ, క్రెడెన్షియల్స్ తో సంబంధం ఏం లేదు. ఓకే, సో దట్స్ ఎ పబ్లిక్ రిపాజిటరీ. ఎవరైనా కూడా క్లోన్ చేసుకోవచ్చు. మీకు ఏం కనిపిస్తుంది, పబ్లిక్ కనిపిస్తుందా, ప్రైవేట్? అంటే ప్రైవేట్ అయితే మీకు క్రెడెన్షియల్స్ కావాలి, కానీ ఇదేంటిది పబ్లిక్, ఎవరైనా క్లోన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. క్రెడెన్షియల్స్, సరే క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చు, ఇలాంటి ఇవ్వచ్చు, యాడ్ చేయొచ్చు, ఇక్కడ నుంచి యాడ్ చేయొచ్చు, ఏదైనా క్రెడెన్షియల్స్ మేనేజర్ నుంచి యాడ్ చేయొచ్చు. ఎందుకు ఇస్తుంది అంటే ఆలోచిద్దాం. సో బేసికల్లీ మీ జెన్కిన్స్ సర్వర్లో గిట్ ఉందా? బేసికల్లీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, సో ట్రై టు అండర్స్టాండ్. ఇలానే మీరు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఇది మీ జెన్కిన్స్ సర్వర్ అనుకుంటే, జెన్కిన్స్ ఏం చేస్తుంది, గిట్కి కనెక్ట్ అయ్యి క్లోన్ చేసుకుంటుంది, అవునా? గిట్కి కనెక్ట్ అయ్యి ఈ జాబ్ యొక్క, ఇదేం జాబ్, జాబ్ 2 యొక్క వర్క్ స్పేస్లో, జాబ్ 2 వర్క్ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ దాన్ని క్లోన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మరి ఆ జెన్కిన్స్ సర్వర్లో గిట్ ఉందా చూద్దాం ఒకసారి. సో ఉందా, మనమైతే ఇన్స్టాల్ చేయాలి. చూడండి, గిట్ కొట్టండి, లేదు, గిట్ --- వర్షన్ కొట్టండి, కమాండ్ నాట్ ఫౌండ్. అంటే ప్రాబ్లం ఏంటిది, మీ జెన్కిన్స్ సర్వర్లో గిట్ లేదు. గిట్ లేకపోతే జెన్కిన్స్ ఎట్లా రికగ్నైజ్ చేస్తుంది గిట్ని? ఏం చేయాలి చెప్పండి, -y ఇద్దాం. సో ఇక్కడ ఇవ్వకపోతే మీరు కింది ఇవ్వాల్సి వస్తుంది, -y ఎంటర్. సో గిట్ ఇప్పుడు క్లోన్, డౌన్లోడ్ అయ్యి ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మీరు కావాలంటే గిట్ --- వర్షన్ కొట్టండి, గిట్ వర్షన్ 2.40.1 ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ ఎర్రర్ డిసపియర్ అవుతుంది. రిఫ్రెష్ చేయండి, రీలోడ్. సో గెట్ పేస్ట్, చూస్తారా, అంటే నో ఎర్రర్. గిట్ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తుంది, అంటే ఇక్కడ గిట్ క్లోన్ కమాండ్ పనిచేస్తుంది. బేసికల్ ఏం జరుగుతుంది తెలుసా, జెన్కిన్స్ ఏదో చేయదు. ఈ జెన్కిన్స్ ఆటోమేటిక్ కదా, బేసికల్లీ మాన్యువల్ గా చేసే పని ఇది ఆటోమేట్ చేస్తుంది. ఇప్పుడు మాన్యువల్ గా డెవలపర్స్ అయితే ఏం చేస్తుండే, జెన్కిన్స్ లేకపోతే ఇక్కడికి వచ్చి గెట్ క్లోన్, ఆ యూఆర్ఎల్ని క్లోన్ చేసేవాళ్ళు, పేస్ట్. సో దీన్ని క్లోన్ చేసేవాళ్ళు, ఈ కమాండ్ ఇక్కడ ట్రిగ్గర్ చేసేవాళ్ళు. బట్ బికాస్ మనకు CI/CD టూల్ ఉంది కాబట్టి జెన్కిన్స్ ఆటోమేట్ చేసేది, ఇక్కడ యూఆర్ఎల్ని పాస్ చేస్తుంది. ఫైన్. సో ఏ బ్రాంచ్ని బిల్డ్ చేయాలి? సో బేసికలీ గిట్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్రాంచ్. సో మీరు పెద్దగా వరీ కావాల్సిన పని లేదు, తెలియని వాళ్ళు. సో బై డిఫాల్ట్ ఏ బ్రాంచ్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఏ బ్రాంచ్ అందులో ఓపెన్ చేయండి.
సో బై డిఫాల్ట్ ఇక్కడ ఏ బ్రాంచ్ కనిపిస్తుంది మీకు? కెన్ యూ సీ మెయిన్ బ్రాంచ్. సో మెయిన్ బ్రాంచ్. దెర్ ఆర్ 140 బ్రాంచెస్. సో అంటే అప్పట్లో మనం ప్రాక్టీస్ చేసాం, ఎవరి బ్రాంచ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. బట్ యా, బై డిఫాల్ట్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది లాస్ట్ 4-5 years నుంచి మెయిన్ బ్రాంచ్. అంతకన్నా ముందు ఏముంటుండే అంటే మాస్టర్ బ్రాంచ్ ఉండేది. సో అందుకే ఇక్కడ మీకు మాస్టర్ అని కనిపిస్తుంది. బట్ సరే, నేను చేంజ్ చేస్తున్నాను. ఏమని చేస్తున్నా? మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు ఏమవుతుంది? సో జెంకిన్స్ ఈ గిట్ రిపాజిటరీని క్లోన్ చేసుకొని వర్క్ స్పేస్లో పెట్టుకుంటారు. అంటే చూద్దామా? సేవ్ చేయండి. సో సేవ్ చేస్తాం. సో ఇప్పుడు బిల్డ్ నౌ చేద్దాం. బిల్డ్ నౌ. ఇంతకుముందు అన్ని ఏమున్నాయి? ఎంటీ జాబ్ అవుట్ ఏం లేవు, నార్మల్ బిల్స్. ఓకే, అవుట్పుట్లో కూడా ఏం లేదు కన్సోల్ అవుట్పుట్. ఇప్పుడు చూద్దాం బిల్డ్ నౌ. జాగ్రత్తగా చూడండి ఏమవుతుంది. బిల్డ్ నౌ 4th one ఓపెన్ చేస్తున్నాం. చూడండి అవుట్పుట్ చేంజ్ అయ్యింది. ఏమైంది? సో జెంకిన్స్ ఈ గిట్ హబ్ రెపాజిటరీకి, రిపాజిటరీ పేరేంది? బ్యాచ్ 13 B13 ప్రాజెక్ట్ రెపో. సో ఇక్కడికి వచ్చింది, క్లోన్ చేసుకుంది. సో ఎక్కడ? వర్క్ స్పేస్లో. క్లోన్ సక్సెస్. సో క్లోన్ చేసుకుంది. కావాలంటే మీరు ఏం చేయొచ్చు? జాబ్ 2లోకి వెళ్ళండి, వర్క్ స్పేస్లోకి వెళ్ళండి. మరి వర్క్ స్పేస్లో క్లోన్ అయిందా? ఎస్, క్లోన్ అయింది. ఇదే కదా ఆ ఫోల్డర్స్ అవే కదా. అఖిలేష్, అఖిల్ వర్మ, అనిల్, అను, అనూష, అస్గర్, చైతన్య, దీపు, ధోని, బ్లా 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 ఏవేవో ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి అవే కదా. అనిల్, అఖిల్, అఖిలేష్, బెన్న, బన్నీ, దినేష్, ఇమ్రాన్, ఐశ్వర్య, కావ్య, మధు. ఇక్కడ కూడా అవే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? సోర్స్ కోడ్ ఓకే గిట్ హబ్ లో నుంచి జెంకిన్స్ లోకి క్లోన్ అయింది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం చేయాలి? ఈ కోడ్ని ఏం చేయాలి? సో ఈ కోడ్తో కాదు కదా మనకు కావాల్సింది. మనకి ఏం కావాలి? ఈ కోడ్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే ఒక సింగిల్ ఆర్టిఫాక్ట్ వస్తుంది. ఇదంతా కంప్రెస్ అయిపోయి ఒక సింగిల్ బండిల్ లాగా వస్తుంది, .var లాగా. దాన్ని తీసుకెళ్ళి టామ్ క్యాట్లో పెట్టాలి. అది కదా. సో మరి ఇప్పుడు దాన్ని బిల్డ్ చేద్దాం. సరే, జాబ్ 2కి వస్తున్నా. సో కాన్ఫిగర్లోకి వస్తున్నా మళ్ళీ. సో మీకు SCM సెక్షన్ అర్థమైంది, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. కిందికి వస్తుంది. సో బ్రాంచెస్ టు బిల్డ్, ఏ బ్రాంచ్ అయితే బ్రాంచ్ ఇస్తుంది మీరు. సో బిల్డ్ ట్రిగ్గర్స్ దగ్గరకు వద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈ బిల్డ్ ట్రిగ్గర్స్ ఈ జాబ్ని ఎట్లా ట్రిగ్గర్ చేయాలి, ఈ బిల్డ్ని ఎట్లా ట్రిగ్గర్ చేయాలి. ఇప్పుడేమో మనం జెంకిన్స్ లోపలికి లాగిన్ అయ్యి చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు సినారియోస్ ఎలా ఉంటుందంటే సమ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, స్క్రిప్ట్స్ నుంచి ట్రిగ్గర్ చేయాలి, రిమోట్లీ ట్రిగ్గర్ చేయాలి. సో ఇప్పుడు నేను చూడండి, నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తే నేను జెంకిన్స్కి లాగిన్ కాకుండా రిమోట్లీ కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తే నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కింద చూడండి, యూజ్ ద ఫాలోయింగ్ URL టు ట్రిగ్గర్ బిల్డ్ రిమోట్లీ. సో ఆ URL కాపీ చేసుకోండి, కాపీయింగ్ ఇట్. సో ఇక్కడ పేస్ట్ చేసి ఏమంటుంది? ఆర్ తీసేయండి. సో ఏమంటుంది? జెంకిన్స్ URL. ఏం జెంకిన్స్ URL? ఇది కదా జెంకిన్స్ URL. కాపీ ఇట్, పేస్ట్. జెంకిన్స్ URL జాబ్. ఏ జాబ్? జాబ్ 2 బిల్డ్ టోకెన్. ఇక్కడ టోకెన్ నేమ్ ఏమని ఇద్దాం. సో ఏమిద్దాం టోకెన్ నేమ్? సో టోకెన్ నేమ్ ఏంటిది? లెట్స్ సే నేను ఏమి ఇస్తాను అంటే జనరల్లీ మన వేరే టోకెన్ ఉంటుంది. సరే నేను ఏమంటాను? బ్యాచ్ 13 అని ఇస్తాను. బ్యాచ్ 13 టోకెన్ నేమ్. కాపీ ఇట్, టోకెన్ నేమ్ బ్యాచ్ 13. ఇన్ఫాక్ట్ కొంచెం కాంప్లెక్స్ ఇస్తారు ఈ టోకెన్. సో ఆల్ఫా న్యూమరికల్ వర్డ్స్ ఇస్తారు. నేను ఏం చేస్తాను అంటే బ్యాచ్ 13 1 2 3 అంటాను. 1 2 3. సో ఏం చేయొచ్చు? నేను ఇప్పుడు నేను జెంకిన్స్ లో లాగిన్ అయ్యి బిల్డ్ ట్రిగ్గర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఇది నా దగ్గర ఉంటే కాపీ ఇట్. ఓకే, సో జస్ట్ నేను దీన్ని కాపీ చేసుకుంటా. సరే ఫస్ట్ దీన్ని సేవ్ చేస్తా. సో టోకెన్ ఏమేంటిది? బ్యాచ్ 13 1 2 3 సేవ్. సో ఎంతో బిల్ నెంబర్ 4 దగ్గర ఉంది. బిల్ నెంబర్ ఎంత? 4 దగ్గర ఉంది. ఇప్పుడు బిల్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఈడ క్లిక్ చేయాలి. కానీ ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను డైరెక్ట్లీ దీన్ని ఏం చేస్తాను అంటే కాపీ పేస్ట్ చేస్తాను. కాపీ ఇట్, బ్రౌజర్లో పేస్ట్ చేస్తాను. కెన్ యూ సీ ఏమైంది? ఇప్పుడు బిల్డ్ ట్రిగ్గర్ అయిపోయి ఉంటుంది. కావాలంటే మీరు ఇక్కడికి రండి, రీఫ్రెష్ చేయండి, బిల్డ్ ట్రిగ్గర్ అయింది.
ఎవరు ట్రిగ్గర్ చేసిండ్రు? మనం ట్రిగ్గర్ చేయాలి. సో స్టార్టెడ్ బై రిమోట్ హోస్ట్, ఇంకెక్కడి నుంచో ట్రిగ్గర్ అయింది, ఎవరో ట్రిగ్గర్ చేసి, ఇది బేసికలీ నా రౌటర్ అయిపోయి అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. సో ఇంకెక్కడి నుంచో మేబీ ఏదో స్క్రిప్ట్ లో నుంచి ట్రిగ్గర్ అయింది. సో ఆ స్క్రిప్ట్ దేనికి కాల్ చేసింది? దీన్ని కాల్ చేసింది అనుకోవచ్చు. అర్థమైందా? అంటే మనం రిమోట్ గా ట్రిగ్గర్ చేసినాం. సో ఇది మన దగ్గర ఉంటే మనం రిమోట్ గా ట్రిగ్గర్ చేయొచ్చు. ఎస్ సార్, హలో, ప్లీజ్ టాక్. ఐ వాంట్ యూ టు టాక్ ఆ టైం. దట్స్ హౌ ఐల్ గెట్. సో వాల్యూమ్ ఇస్ క్వైట్ లో నా, అఖిల్ వర్మ సేయింగ్. నా వాయిస్ వినిపించట్లేదా? ఫైన్ బ్రో. క్లియర్ బ్రో. ఇప్పుడు ఓకేనా? వాల్యూమ్ కూడా ఫుల్ పెట్టినా ఇప్పుడు. సో ప్లీజ్ టాక్, ప్లీజ్ టాక్. దట్స్ హౌ ఐల్ అండర్స్టాండ్. మీకు అర్థమవుతుందా లేదా? Clear, bro. ఓకే, నో. సో మళ్ళీ కాన్ఫిగర్ లోకి రండి. సార్ ఓ పని చేస్తాం, నాకు ఈ ప్రతిసారి కాన్ఫిగర్ మళ్ళీ సేవ్ చేయడం, బయటికి రావడం కన్నా క్లోజ్ చేస్తాను. డూప్లికేట్ ట్యాబ్ తీసుకుంటాను. డూప్లికేట్. సో ఒక దగ్గరనేమో అప్లై చేస్తా చేంజ్ చేసి, ఇంకో దగ్గర బిల్డ్ ట్రిగ్గర్ చేస్తాను. కాన్ఫిగర్ అండి. ఓకే, సో ఇది మీకు అర్థమైంది, ఇంకా తీసేస్తాను, అవసరం లేదు. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. ఇది ఏంటిది అంటే, ఇది మీకు అర్థం కావాలి అంటే యూ నీడ్ టు నో అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రిలేషన్షిప్. సో ఏంటిదంటే చూద్దాం. ఇప్పుడు మన దగ్గర లెట్స్ ఏ కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఎట్లుందంటే, లెట్స్ 3 జాబ్స్ ఉన్నాయి అబ్బా, 1 2 3. సో ఇది లెట్స్ ఇది ఏమనుకుందాం అంటే జాబ్ 1 అనుకుందాం. రిక్వైర్మెంట్ ఎట్లుంది అంటే, జాబ్ 1 బిల్డ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ జాబ్ 2 ట్రిగ్గర్ కావాలి. ఓకే, సో అర్థమవుతుందా? సో జాబ్ 1 ట్రిగ్గర్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ జాబ్ 2 ట్రిగ్గర్ కావాలి. జాబ్ 2 ట్రిగ్గర్ అయిన తర్వాత లెట్స్ జాబ్ 3 ట్రిగ్గర్ కావాలనుకున్నాం. సో దీన్ని ఏమంటారు అంటే, బేసికల్ మనం జాబ్స్ కి మధ్య లింక్ పెడుతున్నాం. సో అంటే జాబ్ 1 బిల్డ్ అయింది అంటే, మేబీ లెట్స్ ల్యాబ్ జాబ్ బిల్డ్ అయింది, ఆ ల్యాబ్ తర్వాత శాండ్ బాక్స్ జాబ్ బిల్డ్ కావాలి, శాండ్ బాక్స్ తర్వాత ప్రొడక్షన్ జాబ్ బిల్డ్ కావాలనుకున్నాం. సో జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3. సో 1 ఏమంటారు అంటే, ఏ జాబ్ అయితే ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుందో అది అప్ స్ట్రీమ్ అవుతుంది. ఈ 2 ఏమవుతుంది ఇప్పుడు? డౌన్ స్ట్రీమ్ అవుతుంది. ఓకే, సో 1 ఈజ్ అప్ స్ట్రీమ్ ఫర్ జాబ్ నెంబర్ 2. జాబ్ నెంబర్ 2 ఈజ్ డౌన్ స్ట్రీమ్ ఫర్ జాబ్ నెంబర్ 1. కానీ జాబ్ నెంబర్ 2 ట్రిగ్గర్ అయిన తర్వాత జాబ్ నెంబర్ 3 కూడా ట్రిగ్గర్ కావాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ నంబర్ 3 ఏమో డౌన్ స్ట్రీమ్ అవుతుంది, నంబర్ 2 ఏమో అప్ స్ట్రీమ్. అంటే మీరు ఎట్లా చూడాలి అంటే, ఈ జాబ్ నెంబర్ 2 ఈజ్ డౌన్ స్ట్రీమ్ ఫర్ జాబ్ నెంబర్ 1 అండ్ సేమ్ జాబ్ నెంబర్ 2 ఇది అప్ స్ట్రీమ్ ఫర్ జాబ్ నెంబర్ 3. అర్థమైందా? రిలేషన్షిప్ అర్థమైందా? ఇప్పుడు ఈ జాబ్ నెంబర్ 3కి అప్ స్ట్రీమ్స్ ఏంటివి? 1 2 రెండు అప్ స్ట్రీమ్స్. జాబ్ నెంబర్ 1కి డౌన్ స్ట్రీమ్స్ ఏంటివి? 2 3 రెండు డౌన్ స్ట్రీమ్స్. సో రిలేటివ్ గా మనం చెప్తాం ఆ జాబ్ కి ఏది అప్ స్ట్రీమ్ ఏది డౌన్ స్ట్రీమ్ అనేది మనం ఆ కాన్ఫిగరేషన్ బట్టి చెప్తాం. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఇదే జాబ్, ఇప్పుడు జాబ్ నెంబర్ 2. ఇక్కడ చూడండి ఏమనుంది? బిల్డ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. ఓకే, సో బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అంటే ఏమని చెప్తున్నా? బిల్డ్ దిస్ జాబ్ నెంబర్ 2, బిల్డ్ దిస్ జాబ్ నెంబర్ 2 ఆఫ్టర్ జాబ్ నెంబర్ 1 ఈస్ బిల్డ్. 50 రాసినావా? సరే, మ్యూట్. హలో, చైతన్య కుమార్ మాణిక్యరావు. నేను మీకు తీసేస్తున్నాను, అంటే అన్మ్యూట్ అయ్యే ఆప్షన్ తీసేస్తున్నాను. మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే రేజ్ యువర్ హ్యాండ్, నేను మీకు ఆప్షన్ ఇస్తాను. ఓకే, సో జస్ట్ టు అవాయిడ్ ద డిస్టర్బెన్స్ నేను ఆ ఆప్షన్ తీసేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, కన్సర్న్స్, రేజ్ యువర్ హ్యాండ్. సో నా చూడండి, సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. బిల్డ్ ఆఫ్టర్ జాబ్ నెంబర్ 1 ఈజ్ బిల్డ్ అని మీనింగ్. సో నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ అప్ స్ట్రీమ్ జాబ్ ని కాన్ఫిగర్ చేస్తున్నా సింపుల్ గా. ప్రాజెక్ట్స్ టు వాచ్, ఏ ప్రాజెక్ట్ ని వాచ్ చేద్దాం? లెట్స్ సే జాబ్ 1 ని వాచ్ చేద్దాం. జాబ్ 1 సక్సెస్ అయితే జాబ్ 2 ని ట్రిగ్గర్ చేయని మీనింగ్. అది కూడా ఎప్పుడు? జాబ్ 1 స్టేబుల్ గా ఉంటేనే ట్రిగ్గర్ చేయాలి.
లేదు, అన్స్టేబుల్ ఉన్నా ట్రిగ్గర్ చేయి, ఫెయిల్ అయినా ట్రిగ్గర్ చేయి, ఫెయిల్ అయినా అన్స్టేబుల్ అయినా అబార్ట్ అయినా కూడా ట్రిగ్గర్ చేయి. ఏది ఏమైనా ఒకవేళ జాబ్ 1 ట్రిగ్గర్ అయితే దాని తర్వాత జాబ్ 2 కూడా ట్రిగ్గర్ కావాలి. ఇది దాని మీనింగ్. అంటే ఈ జాబ్ 2కి జాబ్ 1ని అప్ స్ట్రీమ్ జాబ్ లాగా కాన్ఫిగర్ చేస్తున్నా. చూడండి, అప్లై చేస్తున్నా, అప్లై. సేవ్ చేయట్లే, అప్లై అన్నా సేవ్ అని అంటే, కాకపోతే ఇక్కడనే ఉంటుంది అప్లై. ఇక్కడికి రండి. సో ఎట్లాగో జాబ్ 2 ఓకే, డాష్ బోర్డ్కి వస్తున్నా. సో జాబ్ 2 బిల్ నెంబర్ 5 దగ్గర ఉంది, జాబ్ 1 బిల్ నెంబర్ 3 దగ్గర ఉంది. నేను ఇప్పుడు జాబ్ 1ని ట్రిగ్గర్ చేస్తాను, జాబ్ 1ని ట్రిగ్గర్ చేస్తా. ఇది 4 అవుతుంది, తర్వాత ఇదేమవుతుంది 6 అవుతుంది. ఎందుకు? డౌన్ స్ట్రీమ్ జాబ్ కదా. బిల్ చేస్తాను, బిల్ రిఫ్రెష్ చేస్తాను. చూడండి, బిల్డ్ క్యూలోనేమో జాబ్ నెంబర్ 2 ఉంది. ఇప్పుడు జాబ్ 1 నెంబర్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది అయిపోయింది. జాబ్ నెంబర్ 2 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, అది కూడా అయిపోయింది. చూడండి, 3 కాస్త 4 అయింది, 5 కాస్త 6 అయింది. సో అదే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రిలేషన్షిప్. ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్. సో ఇది ట్రిగ్గర్ అయితే ఇది వెయిటింగ్ లో పడుతుంది, క్యూలో పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ట్రిగ్గర్ అవుతుంది. క్లియరా? మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. సో సరే సార్, ఇప్పుడు ఓకే, మనం ఏం చేసినాం? అప్ స్ట్రీమ్ జాబ్ని కాన్ఫిగర్ చేసినాం. మరి డౌన్ స్ట్రీమ్ జాబ్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి? అప్ స్ట్రీమ్ జాబ్ని ఎట్లా చేసినాం? ప్రాజెక్ట్స్ టు వాచ్ అని పెట్టినాం. సో వీ విల్ బి వాచింగ్ జాబ్ 1. జాబ్ 1 సక్సెస్ అయితే జాబ్ 2 ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు జాబ్ 2 సక్సెస్ అయితే జాబ్ 3 ట్రిగ్గర్ కావాలి. అది ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉండదు. అది ఇక్కడ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్కి రావాలి. అదే కదా, బిల్డ్ అయిపోయిన తర్వాత పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. సో పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఏం చేయాలి? ఈ జాబ్ అయిన తర్వాత మెయిల్ పంపించాలనా, లేదంటే ఇంకేదైనా చేయాలనా? సో ప్రస్తుతానికి నేను ఐ వాంట్ టు బిల్డ్ అదర్ జాబ్, అదర్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్? నేను జాబ్ 3 అంట, జాబ్ 3. జాబ్ 3 సేవ్ చేస్తున్నా, అప్లై చేస్తున్నా. సేవ్ కాదు, అప్లై చేస్తున్నా. ఇక్కడికి వస్తున్నా. ఇప్పుడు నేను చేస్తా, జాబ్ 1 ట్రిగ్గర్ అయితే ఇప్పుడు ఏం కావాలి అంటే, జాబ్ 1 ఒకవేళ ట్రిగ్గర్ అయితే ఇది 5 కావాలి. తర్వాత డౌన్ స్ట్రీమ్ జాబ్ అయిన 2 ట్రిగ్గర్ కావాలి, 7 కావాలి. ఆ తర్వాత దీని డౌన్ స్ట్రీమ్ జాబ్ అయిన 4 ట్రిగ్గర్, అదే జాబ్ 3 ట్రిగ్గర్ కావాలి. ఇక్కడ 5 రావాలి. ఓకే, సో 5, 7, 5 రావాలి. లెట్ us చెక్. ఈ క్యూని కూడా అబ్జర్వ్ చేద్దాం. ట్రిగ్గర్, రీఫ్రెష్. చూడండి, ఇప్పుడు క్యూలో జాబ్ నెంబర్ 2 ఉంది, దాని డౌన్ స్ట్రీమ్. రీఫ్రెష్, ఇంకా జాబ్ 1 అయితేనే ఉంది. సో ఇది క్యూలో ఉంది. రీఫ్రెష్, ఇప్పుడు జాబ్ 2 బిల్డ్ అవుతుంది, 3 క్యూలో పడ్డది. హలో, ఆర్ యూ విత్ మీ? డన్. సో 5, 7, 5. సో ఇదే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్. సో రియల్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో రకరకాల రిలేషన్షిప్స్ అంటే మనం జాబ్స్ని లింక్ చేయాల్సి వస్తుంది, పనికి వస్తుంది. ఓకే, నా సో మళ్ళీ కమ్ హియర్. సో యూ లర్న్, కమ్ టు బిల్డ్ ట్రిగ్గర్స్. సో ఇది కూడా అర్థమైంది మీకు, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ లింక్. సో నా ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. బిల్డ్ పీరియాడికల్ అంటే మనం ఇప్పుడు ఈ జాబ్ని బిల్డ్ చేస్తున్నాం. ఎట్లా బిల్డ్ చేస్తున్నాం చెప్పండి? మాన్యువల్లీ బిల్డ్ చేస్తున్నాం, అవునా కదా? సో వీఆర్ ట్రిగ్గరింగ్ జాబ్ మాన్యువల్లీ. సో ఇక్కడైనా ట్రిగ్గర్ చేస్తున్నాం, లేదంటే లోపలికి వెళ్ళి ట్రిగ్గర్ చేస్తున్నాం బిల్డ్ అవ్వని. అట్లా వద్దు నాకు. సో ప్రతిసారి మాన్యువల్లీ చేస్తే ఇంకా ఆటోమేషన్ అట్లా కాదు. సో నాకు ఒక టైం ఉంది. ఎవ్రీడే ఎప్పుడైతే లోడ్ ఉండదో, అంటే అప్లికేషన్ ఎవరైతే యాక్సెస్ చేయరో, లెట్స్ సే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, మిడ్ నైట్ ఎవరైతే యాక్సెస్ చేయకపోవచ్చు. సో అప్పుడు జాబ్ బిల్డ్ కావాలి, అప్పుడు బిల్డ్ ట్రిగ్గర్ కావాలి. సో డైలీ మిడ్ నైట్ ట్రిగ్గర్ కావాలి, లేదంటే గంట గంట కోసం ట్రిగ్గర్ కావాలి. సో అంటే ట్రిగ్గర్ అంటే ఏంది? ఆ జెంకిన్స్ ఏం చేస్తుంది? సో గిట్ హబ్కి కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి కోడ్ని క్లోన్ చేసుకుంటుంది, బిల్డ్ చేస్తుంది. అట్లా నాకు జాబ్ ట్రిగ్గర్ కావాలి. సో నేను చేయను, ఆటోమేటికల్లీ నాకు అలారం పెట్టుకున్నట్టు కావాలి. ఓకే, సో ఎవ్రీడే ఒక టైంకి ట్రిగ్గర్ కావాలి, లేదంటే సమ్ పీరియడ్ ఆఫ్ ఇంటర్వెల్స్లో ట్రిగ్గర్ కావాలి. దానికన్నా ఆప్షన్ ఉందా అంటే బిల్డ్ పీరియాడికల్లీ. సో బిల్డ్ పీరియాడికల్లీ. సో నౌ ఇక్కడ మనం there is something called cron tab. So we need to learn there is something called cron tab, Linux concept. సో ఏ టైంకి ట్రిగ్గర్ కావాలో మనం బ్రేక్ తర్వాత చూద్దాం. ఓకే, 7:50 అవుతుంది కదా. సో 7:55కి కనెక్ట్ అయిదాం. సో విల్ లెర్న్ cron tab, వెరీ వెరీ ఇంపార్టెంట్. నో వన్ షుడ్ డ్రాప్. యా,
Hello guys, can you hear me? సో నా మీకు ఈ బిల్డ్ పీరియాడికల్లీ అర్థం కావాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ క్రాన్ ట్యాబ్. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చిన్నదే కానీ ఇంటర్వ్యూస్లో చాలా సార్లు అడుగుతారు అండ్ మీకు రియల్ టైంలో కూడా చాలా హెల్ప్ అయింది. సో క్రాన్ ట్యాబ్ లినక్స్ అని కొడుతున్నా. ఇట్స్ బేసికలీ లినక్స్ కాన్సెప్ట్. సో నేను ఏం చేస్తానంటే ఇమేజెస్లోకి వెళ్తా. విల్ గో ఫర్ దిస్ వన్. ఈ క్రాన్ ట్యాబ్ బేసికల్లీ ఇది ఏంటంటే 5 స్టార్స్ ఉంటాయి అబ్బా. బై ద వే, ఆర్ యు ఆల్ బ్యాక్? హలో, ఎస్, కైండ్లీ కన్ఫర్మ్. టైప్. ఓకే, మీకు మాట్లాడడానికి ఛాన్స్ లేదా? సో ఐ అలౌ యూ టు అన్మ్యూట్. సో ఇక్కడ మీరు గమనిస్తే సో ఇక్కడ 5 స్టార్స్ ఉంటాయి క్రాన్ ట్యాబ్లో. ఓకే, సో 5 స్టార్స్. సో ఫస్ట్ స్టార్ ఏం చెప్తుంది అంటే మినిట్ని చెప్తుంది. ఫస్ట్ స్టార్ రిప్రజెంట్స్ మినిట్, సెకండ్ స్టార్ రిప్రజెంట్స్ అవర్. ఓకే, మినిట్స్ ఏంది 0 to 59. ఓకే, సో అవర్ 0 to 24 hours ఫార్మాట్. థర్డ్ స్టార్ ఏమో డేట్. డేట్ ఎంత 1 to 31. ఇది డే ఆఫ్ ద మంత్ అంటే బేసికలీ డేట్. సో 1st to 31st మధ్యలో. సో ఫోర్త్ స్టార్ ఏమో మంత్ని 0 to 12, సారీ 1 to 12. ఇంకో స్టార్ లాస్ట్ స్టార్ ఏంటి అంటే వీక్ని. సో సండే టు సాటర్డే. సో 0 స్టార్ట్స్ విత్ సండే. ఓకే, సో సండే టు సాటర్డే. సో ఇది. సో నా మీరు ఇక్కడ చూడండి, గమనిస్తే లెట్స్ సే నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా జెంకిన్స్ జాబ్ ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి తెలుసా? ఇండిపెండెన్స్ డే రోజు ట్రిగ్గర్ కావాలి. అంటే ఆగస్ట్ 15th రోజు మార్నింగ్ 8:15కి, అట్లా లేదంటే 8:10కి ట్రిగ్గర్ కావాలి. ఓకే, ఆగస్ట్ 15th రోజు నా జాబ్ ఎప్పుడు? ఆగస్ట్ 15th రోజు మార్నింగ్ 8:10కి ట్రిగ్గర్ కావాలి. ఇప్పుడు చెప్పండి స్టార్ ఫార్మాట్ ఎట్లా వస్తుంది చెప్పండి. ఫస్ట్ స్టార్ ఎంత? మినిట్, అంతేనా? మినిట్ అంటే ఎంత? 10. నెక్స్ట్ స్టార్ ఏంటిది? అవర్ అంటే 8. తర్వాత ఏంటిది? డేట్ అంటే ఆగస్ట్ 15th. ఇక్కడ ఏం రావాలి? 15. సో నెక్స్ట్ స్టార్ ఏంటిది? 8 ఆగస్ట్ మంత్ 8 రావాలి. ఇదేంటిది? సో నేను మీకేం చెప్పలే, వీక్ స్పెసిఫై చేయట్లే. ఒకవేళ మండే అయితేనే బిల్డ్ కావాలి, ట్యూస్డే అయితేనే బిల్డ్ కావాలని చెప్పట్లేదు. సో నేను స్టార్ పెడుతున్నాను. అంటే ఏ వీక్ అయినా పర్లేదు. ఓకే, ఆగస్ట్ 15th రోజు షార్ప్ 8:10, మార్నింగ్ 8:10కి ఇది బిల్డ్ అయిపోతుంది. అట్లా కాదు, ఆగస్ట్ 15th రోజు ఒకవేళ ఆ రోజు సండే అయితేనే బిల్డ్ కావాలి, ఇక్కడ 0 పెట్టాలి. లేదు ఆ రోజు మండే అయితేనే బిల్డ్ కావాలి, 1 పెట్టాలి. అర్థమవుతుందా? సరే, ఇంకో టాస్క్ ఇస్తాను మీకు. నౌ యూ టెల్ మీ. సో ఐ వాంట్ టు బిల్డ్ మై జాబ్ ఆన్ రిపబ్లిక్ డే. ఓకే, రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే January 26th నైట్ 8:10కి బిల్డ్ కావాలి. నైట్ 8:10కి, ఈవినింగ్ 8:10కి బిల్డ్ కావాలి. అంటే ఈ టైంకి ఇంకో 10 minutes లో. ఇప్పుడు చెప్పండి ఎట్లా వస్తుంది చెప్పండి. 10, 8, 20. డోంట్ టాక్. ఐ అలౌ యూ 1 minute. అందరూ టైప్ చేయండి. థింక్, నో ప్రాబ్లం, థింక్. ఓకే, సో తప్పైనా పర్లేదు, గివ్ ఎ ట్రై. ఐ విల్ సీ ద మెసేజింగ్ ప్యానల్. డోంట్ టాక్. I'll give you 1 minute. Go for it. ఓకే, గుడ్. సో రకరకాలుగా మీరు చేస్తున్నారు, వాట్ ఎవర్. సో ఐ అప్రిషియేట్, బికాజ్ అట్లీస్ట్ యు ఆర్ ట్రైయింగ్. ఎవరైతే ట్రై చేయట్లేరో వాళ్ళకన్నా మీరు చాలా బెటర్. సో చూద్దాం. ఓకే, కొందరు 10, 20, 26, 1 అన్నారు, కొందరు 10, 8 అన్నారు, కొందరేమో 10, 20 అంటున్నారు. సో విల్ సీ. చూడండి, సో నేను ఏమని చెప్తున్నా, 26th January నైట్ 8:10కి. సో ఫస్ట్ స్టార్ ఏంటిది? మినిట్. అంటే మినిట్ ఎంత? 10. నెక్స్ట్ స్టార్ ఏంటిది? అవర్. అవర్ అంటే ఏంది? నైట్ 8 PM. సో 8 PM ని
ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉంది? 24 hours ఫార్మాట్లో ఉంది. సో 8 PM ఏమైంది చెప్పండి? ఐ థింక్ 20 అవుతుంది అనుకుంటా. 20. ఓకే, సో 8 PM. నెక్స్ట్ ఏంటిది? మంత్ అని చెప్తున్నాను. సో మంత్ అంటే ఏంది? జనవరి, అంతేనా? సారీ డేట్, ఇది మంత్ కాదు, డేట్. థర్డ్ స్టార్ ఏంటిది? డేట్. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 26 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటిది? మంత్ వస్తుంది, అంటే 1 వస్తుంది, స్టార్. ఒకవేళ మీరు కనుక ఇది ఇస్తే యు ఆర్ గుడ్. ఒకవేళ ఇవ్వకపోయినా మీరు ఒకవేళ ఇది ఓకే, ఇది మీకు రాకపోయినా ఆన్సర్ నో ప్రాబ్లం, అట్లీస్ట్ యూ అటెంప్టెడ్, యూ ట్రైడ్. సో ఎంతమందికి ఇది వచ్చింది? 10, 20, 26, 1 స్టార్. 10, 20, 26, 1 స్టార్. ఓకే, ఫైనల్ ఇంకోసారి అడుగుతా. సరే, నేనేం చేస్తాను అంటే, సో ఒక్కసారి నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఎన్ని స్టార్స్ చెప్పండి? 5 స్టార్స్. స్టార్ 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 స్టార్. లెట్స్ సే నేను ఏమని పెట్టి చెప్తున్నా? జనవరి 26th, సో 8:10 PM అంటున్నా, అంతేనా? ఫస్ట్ స్టార్ ఏంటిది? 10 minutes అంటే 10. నెక్స్ట్ స్టార్ ఏంటిది? అవర్స్ అంటే 8 PM అంటే ఎంత అంటే 24 hours క్లాక్లో 20 వస్తుంది. తర్వాత ఏంటిది? మంత్ డేట్. డోంట్ కన్ఫ్యూజ్ మీ, డేట్. సో డేట్ ఏంటిది? 26th. నెక్స్ట్ ఏంటిది? మంత్ 1. ఆ తర్వాత ఏ వీక్? నేనేం వీక్ స్పెసిఫై చేయలేదు కాబట్టి ఎనీ వీక్. లేదు నాకు సండేనే కావాలి, 0, మండేనే కావాలి, 1, అట్లా పెట్టుకోవచ్చు. సరే, నాకేంది అంటే స్టార్ పెట్టినట్టు ఏం తెలుసా? జనవరి 26th రోజు 8:10 PM ఖచ్చితంగా జాబ్ బిల్డ్ అవుతుంది. అది ఏ వారమైనా పర్లేదు. అట్లొద్దు, నేను ఈ 1 తీసేసి స్టార్ పెడతా. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? 1 తీసేసి స్టార్ పెడతా. దాని మీనింగ్ ఏంటిది? ఎవ్రీ మంత్. ఓకే, 26th రోజు, ఎవ్రీ మంత్ 26th రోజు నైట్ 8:10 PM జాబ్ బిల్డ్ అవుతుంది ఎవ్రీ మంత్. సరే, నేను ఏం చేస్తా అంటే ఈ 26 తీసేసి కూడా స్టార్ పెడతాను. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? ఎవ్రీ డే నైట్ 8:10 PM ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ డే నైట్ 8:10 PM ఈ జాబ్ బిల్డ్ అవుతుంది. సరే, ఇది కూడా తీసేస్తా, స్టార్ పెడతా. దాని మీనింగ్ ఏంటిది? ఎవ్రీ 10 minutes కి జాబ్ బిల్డ్ అవుతుంది. సో సరే, ఈ 10 కూడా తీసి స్టార్ పెడతా. దాని మీనింగ్ ఏంటిది? ఎవ్రీ మినిట్ జాబ్ బిల్డ్ అవుతుంది. ఇంతే సింపుల్. ఇదే లాజిక్, హై లెవెల్లో ఇంతే లాజిక్. ఇది మీకు ప్రాపర్గా అర్థమైతే మీరు మీ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు నేను ఏదైతే ఆర్టికల్ ఓపెన్ చేసిందో ఏది, సో ఇందులో చాలా రకాలుగా ఫార్మాట్స్ ఉన్నాయి, అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి మీ సైడ్ నుంచి. సో ఒక్కొక్క టైంలో ఎట్లా బిల్డ్ అవుతుంది అనేది. సో వీడియో 300 స్టార్ పెట్టిండు, ఇంకేదో పెట్టిండు. సో మీరు చూడండి, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంటర్వ్యూలో అడుగుతారు, కనీసం మీకు బేసిక్ అన్న తెలిసి ఉంటే సరిపోతుంది. ఓకే, సరే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? 5 స్టార్స్ పెడుతున్నా. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? ఎవ్రీ మినిట్ బిల్డ్ అవుతుంది. సో నేను కాన్ఫిగరేషన్కి వస్తున్నా, జాబ్ కాన్ఫిగరేషన్, బిల్డ్ పీరియాడిక్లో ఏం పెడతా? స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ స్టార్. ఏంటిది? ఎవ్రీ మినిట్ బిల్డ్ చేయమని చెప్తున్నా. స్టార్ 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 అప్లై చేస్తున్నా. చూడండి, ఇమ్మీడియట్లీ నాకు అలర్ట్ త్రో చేస్తుంది, వార్నింగ్ త్రో చేస్తుంది. ఆర్ యూ రియల్లీ షూర్? జనరల్లీ ఎవరు కూడా ఎవ్రీ మినిట్ బెటర్ కదా, అట్లా పెడితే జెంకిన్స్ పైన హెవీ లోడ్ అవుతుంది. చూడండి, డూ యూ రియల్లీ మీన్ ఎవ్రీ మినిట్? సో దీని మీనింగ్ ఎవ్రీ మినిట్ అన్నట్టు. మేబీ పర్హాప్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ హెచ్ అంటే ఏంటంటే ఎవ్రీ అవర్ అన్నట్టు, అంటే గంట. సో 60 అని పెట్టవచ్చు, లేదంటే ఎవ్రీ అవర్ అని హెచ్ అని పెట్టవచ్చు. సో టు పోల్ వన్స్ పర్ అవర్. సో బట్ ప్రస్తుతానికి నాకు మనం చూడాలి కాబట్టి అవుట్పుట్ ఎవ్రీ మినిట్ పెడతా, అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ మినిట్లో జాబ్ బిల్డ్ అవుతుంది. చూడండి, సో 8 కదా, సో రిఫ్రెష్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ 1 minute, జాబ్ బిల్డ్ కావాలి. రిఫ్రెష్, విల్ సీ. ఒక 1 minute కాలేనట్టుంది. అప్లై చేసినారు, యా. రిఫ్రెష్, ఓకే, రిఫ్రెష్. చూస్తుందా 1 minute అయిపోయింది, బిల్డ్ ట్రిగ్గర్ అయింది. చూడండి, ఈసారి ఎవరు ట్రిగ్గర్ చేసిందో చూద్దాం. ఎవరు ట్రిగ్గర్ చేసింది ఈసారి?
స్టార్టెడ్ బై టైమర్ అంటే టైమర్ ట్రిగ్గర్ చేసింది. బిల్డ్ పీరియాడికల్లీలో మనం టైం సెట్ చేసినాం కాబట్టి అలారం లాగా అది ట్రిగ్గర్ చేసింది. మళ్ళీ సేమ్ లోపల సేమ్ అదే క్లోన్ అవుతుందిలే కానీ సో బిల్డ్ ట్రిగ్గర్ అయింది. సో ఈ రకంగా మీరు బిల్డ్ పీరియాడికల్లీ చూడొచ్చు. సో రియల్ టైంలో ఎట్లుంటుంది అంటే సో అవసరాన్ని బట్టి కొన్నిసార్లు ఎట్లా అంటే కొన్ని బ్యాకప్స్ ఉంటాయి. లెట్స్ ఏదైనా మీరు బ్యాకప్ తీసుకోవాలి ఏదైనా జాబ్నో లేదంటే ఏమన్నా కోడ్ని. సో ఆ టైంలో పెట్టేస్తాం ఎందుకంటే లోడ్ లేని టైంలో బ్యాకప్ తీసుకుంటారు రియల్ టైంలో. సో వీక్లీ బ్యాకప్స్ అని సో మంత్లీ బ్యాకప్స్ డైలీ బ్యాకప్స్ దానికి ఇట్లా క్రాన్ ట్యాబ్ పెట్టేస్తారు. కొన్నిసార్లు లాగ్స్ రొటేట్ చేయాలి అంటే సో లాగ్స్ బిల్డ్ అయితేనే ఉంటాయి. సో డైలీ బేసిస్లో డైలీ కొన్ని జీబీల లాగ్స్ బిల్డ్ అవుతాయి. సో ఏం చేస్తారంటే ఎవ్రీ వీక్లీ వన్స్ పాత లాగ్స్ని తీసేసి కంప్రెస్ చేసి పక్కన పెట్టేస్తారు. S3 స్టోరేజ్లో పెడతారు అట్లా. సో ఎందుకంటే ఆ లాగ్స్ని అట్లనే ఉంచితే డిస్క్ మొత్తం అదే తింటుంది. సో బెటర్ ఏం చేయాలి వీక్లీ వన్స్ లాగ్స్ క్లీనప్ చేస్తూ ఉండాలి. సో లాస్ట్ ఓన్లీ 7 days లాగ్సే ఉంచుతుంది. మిగతా వన్ ఏం చేస్తుంది కంప్రెస్ చేసి వేరే దగ్గర ఎక్కడైనా పెడుతుంది బ్యాకప్ లాగా సంథింగ్ లైక్ దట్. ఓకే ఐ హోప్ యూ గాట్ ఇట్. సరే నెక్స్ట్ చూడండి ఈ పాటికి ఇంకో 2-3 బిల్స్ కూడా అయి ఉంటాయి ఎందుకంటే 1 minute అయి ఉంటాయి కదా. మళ్ళీ నేను జాబ్ 2కి వస్తున్నా. సో 9 అయిపోయింది 10 కూడా అయిపోయింది చూస్తున్నా ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఇంకో 1 minute అయితే 11 కూడా అవుతుంది. సరే నేను తీసేస్తున్నా బిల్డ్ పీరియాడికల్. నెక్స్ట్ వచ్చేసి గిట్ వెబ్ హుక్. ఇది కూడా ఇంపార్టెంట్ నేను తర్వాత చెప్తాను మీరు ఒకసారి మీ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి. నా పోల్ SCMకి రండి. సో పోల్ SCM ఏంటిది అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనం సేమ్ ఫార్మాట్ ఏంటిది అదే ఫార్మాట్ క్రాన్ ట్యాబ్ ఫార్మాట్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ 5 stars ఇచ్చిన. మరి ఇదేంటి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది గిట్ హబ్. సో ఇక్కడ డెవలపర్స్ కోడ్ని పుష్ చేస్తుంది. జెంకిన్స్ ఏం చేస్తుంది ఇక్కడ ఎవ్రీ మినిట్కి ఒకసారి ఇక్కడ పోల్ చేస్తుంది క్లోన్ చేస్తుంది బిల్డ్ చేస్తుంది. ఇక్కడికి వస్తుంది క్లోన్ చేసుకుంటుంది బిల్డ్ చేస్తుంది. ఇక్కడికి వస్తుంది క్లోన్ చేసుకుంటుంది బిల్డ్ చేస్తుంది. ఒకవేళ SCM చెక్అవుట్ కౌంట్ పెడితే మధ్యలో ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తుంది అది వేరే విషయం. కానీ ప్రతిసారి డెవలపర్స్ కొత్త కోడ్ని పెడతారని గ్యారంటీ లేదు కదా రైట్. ఒకవేళ సేమ్ కోడ్ ఉంది అనుకుందాం వేస్ట్ కదా ఆల్రెడీ బిల్డ్ చేసింది మళ్ళీ సేమ్ కోడ్ని క్లోన్ చేసుకొని మళ్ళీ బిల్డ్ చేయడం మీనింగ్లెస్ కదా. అన్నెసరీ జంకిన్ పైన లోడ్ పడుతుంది. దానికి బదులు ఓకే ఇప్పుడు ఇక్కడ అదే అయింది కదా. సో ఇప్పుడు 9th 10th మీరు చూస్తే 9th 10th 11th సేమ్ కోడ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ కోడ్ అయినా కూడా అది క్లోన్ చేసుకుంది ఎవ్రీ మినిట్ బిల్డ్ చేసింది. దానికి బదులు ఇఫ్ ఎట్ ఆల్ ఏమైనా చేంజ్ ఉంది కోడ్లో చేంజ్ ఉంది ఇఫ్ దేర్ ఈస్ సోర్స్ కోడ్లో ఏమైనా చేంజ్ ఉంది అనుకో అప్పుడే బిల్డ్ చేయని చెప్దాం అనుకుంటున్నా. సో దాన్నే పోల్ SCM అంటారు. అంటే ఏంది సోర్స్ కోడ్లో ఏమైనా చేంజ్ ఉంటే అప్పుడు బిల్డ్ చేయి అంటే పోల్ కంటిన్యూస్లీ చేయి బట్ అక్కడ ఏమైనా చేంజ్ ఉంటేనే బిల్డ్ని ట్రిగ్గర్ చేయి. పోల్ SCM అదే దీని మీనింగ్. ఓకే సో సరే వదిలేసేయండి దాని మీనింగ్ అది మీకు లాజిక్ అర్థమైంది కదా. హలో సార్ ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్లు పెట్టినా కూడా అది పోల్ చేస్తుంది ఏం చేంజ్ డిటెక్ట్ కాలేదనుకో బిల్డ్ చేయదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అన్ని స్టార్స్ పెట్టినా అంటే ఎవ్రీ మినిట్ పోల్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే ఇక్కడ నా కోడ్లో చేంజ్ జరిగిందో అప్పుడే బిల్డ్ ట్రిగ్గర్ చేస్తాను. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కొత్త ఫైల్ యాడ్ చేస్తాను. ఇదే కదా కోడ్ మన రిపాజిటరీ ఇదే కదా. సో కోడ్ యాడ్ ఫైల్ క్రియేట్ న్యూ ఫైల్ న్యూ కోడ్ అంటే ఏదో కొత్త ఫీచర్ వచ్చింది అనుకుందాం. ఏంటిది అంటే ఈసారి కొత్త ఫీచర్ బ్యాచ్ 13. సో ఏంటిది సమ్ ఫేస్బుక్ ఇన్స్టా సో మెటా బ్లా 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 కోడ్ అని పెడతాం. ఏదో మొత్తానికి మనకు కోడ్ రాదు వీఆర్ నాట్ డెవలపర్స్ మనకు ప్రోగ్రామింగ్ కూడా రాదు. సమ్ కోడ్ ఏదో పైథాన్ కోడ్ జావా కోడ్ అనుకోండి. కమెంట్ చేంజెస్ ఇప్పుడు ఏమైంది కోడ్లో చేంజ్ అయింది సంథింగ్ న్యూ వచ్చింది మొత్తానికి కొత్త ఫీచరో కొత్త బగ్ ఫిక్సో లేదంటే కొత్త హార్ట్ ఫిక్సో ఏదో మొత్తానికి జరిగింది. అప్పుడే జెంకిన్స్ ఏం చేస్తుంది కోడ్ని క్లోన్ చేసుకొని జాబ్ బిల్డ్ చేస్తుంది. రిఫ్రెష్ చేయండి లెటర్స్ వెయిట్ చూద్దాం 12 స్టార్టెడ్ బై టైమర్ ఇప్పుడు చూద్దాం మేబీ ఇప్పుడు వస్తారా. Pending in the quiet period.
చూడండి ఏమైంది చూడండి. స్టార్టెడ్ బై హూ, స్టార్టెడ్ బై హూమ్, స్టార్టెడ్ బై SVM చేంజ్. దేర్ ఈస్ చేంజ్ ఇన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సంథింగ్ కొత్తది వచ్చింది. ఏమొచ్చింది? సో ఇగో ఇది వచ్చింది, batch 13 FB Insta Meta blah blah blah. Okay, so there is a change detected. That's why it triggered the bill. Yeah, are you clear? I'm asking you, my dear friends, are you clear? Please Yeah. type our talk Yes, yes. now. So మళ్ళీ మనం జాబ్ 2 వెళ్దాం. సో ఐ హోప్ మీకు క్రాన్ ట్యాబ్ కూడా వచ్చిందని అనుకుంటున్నా. సో మీకు బిల్డ్ పీరియాడికల్లీ పోలీస్ కూడా అర్థమైందని అనుకుంటున్నా. సో నా తీసేస్తున్నాయి ఇదంతా, లేదంటే ఎవ్రీ మినిట్ బిల్డ్ అయితేనే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. సో బిల్డ్ ఎన్విరాన్మెంట్. ఈ బిల్డ్ ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే, మీరు గమనిస్తారు కదా ఏం జరుగుతుంది ఇక్కడ. బిల్డ్ చేసినప్పుడల్లా వర్క్ స్పేస్లో కోడ్ క్లోన్ అవుతుంది. బిల్డ్ చేసినప్పుడల్లా వర్క్ స్పేస్లో కోడ్ క్లోన్ అవుతుంది. అంటే స్టోరేజ్ పెరుగుతున్నట్టు కదా లోపల, సర్వర్ లోపల. చూడండి ఇప్పుడు ఇన్స్టాన్స్ లోపల. సో చెప్పండి జెంకిన్స్ హోమ్ డైరెక్టరీ అని చెప్పండి. సిడి జెంకిన్స్. ఇక్కడ పోవాలి, వర్క్ స్పేస్ పోవాలి. సిడి వర్క్ స్పేస్, కంట్రోల్ ఎల్, స్క్రీన్ క్లియర్ చేసిన. ఏది మన జాబ్? జాబ్ 2. జాబ్ 2 ఈ కోడ్ అంతా క్లోన్ అవుతుంది. ఇదంతా వర్క్ స్పేస్ లో ఉంది కదా. సో ఏం చెప్తున్నామంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటిది? నెక్స్ట్ టైం ఈ జాబ్ బిల్డ్ అయ్యేటప్పుడు పాత వర్క్ స్పేస్ ని డిలీట్ చేయి. డిలీట్ వర్క్ స్పేస్ బిఫోర్ బిల్డ్ స్టార్ట్స్. సో అది డిలీట్ చేసి దీన్ని, ఓకే, అది ఏం చేస్తుంది? క్లీనప్ చేసి దీన్ని మళ్ళీ ఫ్రెష్గా క్లోన్ చేసుకుంటుంది. అంతే, అంతకు మించి ఉంటుంది. ఓకే, నౌ ఈ సీక్రెట్స్ ఫైల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు, సరే తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంది? యాడ్ టైం స్టాంప్. అంటే ఇక్కడ మీరు చూడండి. సో ఇప్పుడు మనకు ఏదైనా జాబ్ తీసుకోండి, ఇది విత్ ఇన్ మినిట్స్లో ఆర్ విత్ ఇన్ సెకండ్స్లో బిల్డ్ అయిపోతుంది. ఎందుకంటే జనరల్లీ ఎంటీ ఉంది డమ్మీ కోడ్. సో ఐ థింక్ విత్ ఇన్ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్. కానీ రియల్ టైంలో మేబీ ఒక్కొక్క జాబ్ 5 minutes తీసుకుంటుందేమో, వీ డోంట్ నో, రైట్? మేబీ 10 minutes తీసుకుంటుందేమో, ఆర్ మేబీ కొన్ని జాబ్స్ 20 minutes కూడా తీసుకుంటాయి, లెంతీ జాబ్స్ ఉంటాయి. సో మనం దానికి టైం స్టాంప్ యాడ్ చేయాలి. ఏ టైంకి ఏం జరిగిందో తెలుసుకోవాలి. లాగ్ అనలైజ్ చేయాలంటే మనకు ఏ టైంకి ఏం జరిగిందో తెలియాలి. అప్పుడు మీరు టైం స్టాంప్ యాడ్ చేయొచ్చు. యాడ్ టైం స్టాంప్ చూడండి, సెలెక్ట్ చేసిన, అప్లై చేసిన, ఈసారి ఇక్కడికి వచ్చి బిల్డ్ చేస్తే చూడండి, జాబ్ 2 బిల్డ్ నౌ. We should have got timestamp. చూస్తున్నా timestamp. సో ఈ జాబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యూటీసీ టైం జోన్, మన టైం జోన్ కాదు, నార్త్ వర్జీనియా యూటీసీ. 14:14 అంటే మధ్యాహ్నం 2:44 స్టార్ట్ అయింది. 04 సెకండ్కి స్టార్ట్ అయింది, 04 సెకండ్కి అయిపోయింది. విత్ ఇన్ సెకండ్లో అయిపోయింది. ఓకే, ఏం లేదు కదా బేసికల్లీ, అందుకే ఇమ్మీడియట్గా క్లోన్ అయిపోయింది. బట్ రియల్ టైంలో మేబీ చాలా లెంత్గా పోతుంది. మేబీ ఇందులో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి, CI/CD స్టేజెస్. ఏదో ఒక స్టేజ్లో జాబ్ ఫెయిల్ అయింది అనుకుందాం, స్ట్రక్ అయింది అనుకుందాం. సో మనకు టైం స్టాంప్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, నా సో అదే ఇది, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ ఇన్స్పెక్ట్ బిల్డ్ వదిలేయండి. ఒకవేళ బిల్డ్ స్ట్రక్ అయింది అనుకో, టర్మినేట్ చేస్తాం. అంటే లెట్సే మనం కొన్నిసార్లు బిల్డ్ ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతాయి, స్ట్రక్ అయిపోతాయి, ముందుకు వెళ్ళవు, ఇంకా అక్కడనే ఆగిపోతుంది. చూసి మనం డిలీట్ చేయాల్సి వస్తుంది, టర్మినేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, దానికి బదులు ఇక్కడ మనం పెట్టుకోవచ్చు టర్మినేట్ ఇఫ్ బిల్డ్ ఇస్ స్ట్రక్. సో వెయిట్ ఫర్ సమ్ 5 minutes. అప్పటి కూడా ఏం ముందుకు పోవట్లేదా, టర్మినేట్ చేసేది. దీని మీనింగ్ అదే. ఇంకా రకరకాలు ఉన్నాయి చూడండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇది లైట్. ఓకే, నౌ విత్ యాంట్. ఎనీవే మనం యాంట్ నేర్చుకోము. యాంట్ ఈస్ అ బిల్డ్ టూల్, బట్ వి విల్ లర్న్ మేవెన్. సో ఇది వదిలేసేయండి, వి విల్ లర్న్ మేవెన్. సో మేవెన్ ఎందుకు చూద్దాం. ఎనీవే ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? బిల్డ్ ఎన్విరాన్మెంట్ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో క్వశ్చన్స్, రైట్? సో ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిల్డ్ స్టెప్స్. యాక్చువల్ ఇది. సో కోడ్ని ఎక్కడ బిల్డ్ చేయాలి అంటే ఇక్కడ బిల్డ్ చేస్తాం. బిల్డ్ స్టెప్స్. సో జాగ్రత్తగా వినండి, చూడండి ఏముంది బిల్డ్ స్టెప్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ విండోస్ బ్యాచ్ కమాండ్. గుర్తుందా? నేను ఫస్ట్ డే రోజు జాబ్ని ఫెయిల్ చేయడానికి ఇది పెట్టిన. జస్ట్ సెలెక్ట్ చేసి అప్లై చేసిన, నేను ట్రిగ్గర్ చేయగానే బిల్డ్ ఫెయిల్ అయింది.
యు రిమెంబర్? ఎస్. Yes, yes. సో ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకంటే Linux. చూడండి ఫెయిల్ అయింది. ఎందుకంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, విండోస్ కమాండ్ ట్రిగ్గర్ చేయమని చెప్తున్నాం. బట్ అది ఏ సర్వరు? జెంకిన్స్ లైనెక్స్ సర్వర్. మరి లైనెక్స్ లో విండోస్ కమాండ్ కొడితే ఫెయిల్ కాకపోతే ఏమైంది చెప్పండి? సో అదే ఏమైంది. సో చూడండి, విండోస్ బ్యాచ్ కమాండ్ మార్క్డ్ యాజ్ ఫెయిల్యూర్. ఎందుకు? సో ఈ సిఎండి కమాండ్ అక్కడ వర్కౌట్ కాదు. సో ఈ కమాండ్ ట్రిగ్గర్ అయింది, వర్కౌట్ కాదు, అందుకే ఫెయిల్ అయింది. సో విండోస్ కాదు, లైనెక్స్ కమాండ్స్ కొట్టాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది. మరి ఇది ఎప్పుడు సక్సెస్ అయింది అంటే, జెంకిన్స్ ఓపెన్ సోర్స్ కదా, ఒకవేళ విండోస్ ఎన్విరాన్మెంట్ మీద ట్రిగ్గర్ అయితే ఈ బ్యాచ్ ఫైల్స్, బ్యాచ్ కమాండ్స్, విండోస్ బేసికలీ డాట్ బ్యాట్ అంటే విండోస్, సో బ్యాచ్ అంటారు వాటి, అవి రన్ అవుతాయి. మనకు అవి రన్ కావు. ఓకే, నా సరే దీనికి బదులు అందుకే నేను ఏం చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా, ఎగ్జిక్యూట్ షెల్. సో షెల్ అంటే లైనెక్స్. ఓకే, సో షెల్ అంటే లైనెక్స్. సో ఎగ్జిక్యూట్ లైనెక్స్ కమాండ్స్. సో మీరు ఏ లైనెక్స్ కమాండ్ కొట్టినా కూడా జనరల్లీ ఇక్కడ వర్క్ అవుతుంది. ఇప్పుడు లెట్స్ సే నేను క్లోన్ అయింది కదా, క్లోన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు చూస్తే దీని జాబ్ 2, సో పాత హిస్టరీ చూస్తే ఇది క్లోన్ అయింది కదా, ఆ క్లోన్ అయిన తర్వాత నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా, వ్యూ చేయాలనుకుంటున్నా. ఆ వ్యూ చేయాలంటే కమాండ్ ఏంటి చెప్పండి? యూ కెన్ టాక్ ఎల్ఎస్ LRTH పెడతాను. సో ఏమవుతుంది, ఏవైతే క్లోన్ అయినాయో అవన్నీ మనకు డిస్ప్లే వస్తుంది. LRTH అప్లై చేస్తుంది చూడండి. సో లైనెక్స్ కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ ఎగ్జిక్యూట్ షెల్ అప్లై చేస్తున్నాను, బిల్డ్ చేస్తే చూడండి, జాబ్ 2 బిల్డ్ నౌ 16. సో కిందికి రండి, చూస్తుందా? సో ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, ఎగ్జిక్యూట్ షెల్లో LRTH పెట్టిన. సో ఇది మీకు వస్తుంది చూడండి, ఇదే కదా అక్కడ ఉంది, జర్మనీ, జీ దివ్య జీసీ, ఇవన్నీ మీకు కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆ సర్వర్లోకి వెళ్ళి కూడా ఎక్కడైతే క్లోన్ అయిందో అక్కడికి వెళ్ళి, ఇక్కడనే క్లోన్ అయింది, కంట్రోల్ వెళ్ళి, సో జాబ్ 2లో cd డాట్ బయటకు వస్తున్నా. మళ్ళీ ఒకసారి ఆ వర్క్ స్పేస్లోకి వెళ్ళి cd జాబ్ 2లోకి వెళ్ళి RLs LRTH పెట్టండి. అదే కదా మీకు వచ్చింది, LRTH. జర్మనీ, జీ దివ్య, జీసీ, ఫైల్ సూర్య, అదేనా? జర్మనీ, జీ దివ్య, జీసీ, ఫైల్ సూర్య, అది. సో అంటే మీరు ఏంది, సర్వర్ షెల్లో ఏదైతే మీరు కమాండ్స్ ట్రిగ్గర్ చేస్తుండ్రో దాని అవుట్పుట్ మీరు జెంకిన్స్ నుంచే తెచ్చుకోవచ్చు. సో ఈ రకంగా మాన్యువల్ స్టెప్ ఎలిమినేట్ అవుతున్నట్టే కదా, జస్ట్ చెప్తున్నా. ఓకే, మీరు ఈవెన్ ఇట్లా చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా ఎకో చేద్దాం అనుకుంటున్నారు. ఎకో అంటే ఏంటిది చూపేయడానికి, యు నో ఇట్. ఎకో లెట్స్ నేను ఏం చెప్తా, వెల్కమ్ టు బ్యాచ్ 13. సో బ్యాచ్ 13 AWS DevOps deep dive, సంథింగ్ లైక్ దట్. సేవ్ చేస్తున్నా, ఏమవుతుంది, సారీ స్టార్ కాదు, కోట్స్, ఏమవుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. సో అప్లై చేస్తున్నా, ఈసారి బిల్డ్ చేస్తుంది కానీ జాబ్ 2, ఒక్క నిమిషం, యా. సో బిల్డ్ నౌ, రీఫ్రెష్, చూడండి ఏమైంది, స్టార్టెడ్ బై యూజర్ మధు, కిందికి రండి. సో ఈ ఎకో కమాండ్ ట్రిగ్గర్ అయింది, వెల్కమ్ టు బ్యాచ్ 13 AWS DevOps డీప్ డైవ్ అని మీకు ప్రింట్ అయింది. ఇంకోటి ఇది ఎందుకు వస్తుంది చెప్పండి, కింద ట్రిగ్గరింగ్ న్యూ బిల్డ్ ఆఫ్ జాబ్ 3. కెన్ ఎనీవన్ టెల్? మనము డౌన్ స్ట్రీమ్ పెట్టినాం, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో జాబ్ 3 పెట్టినాం. సో అది వస్తుంది, అర్థమవుతుందా లేదా? హలో, ఓకే. సో దానివల్ల ఇది వస్తుంది జాబ్ 3. సో జాబ్ 3 క్లిక్ చేయండి మీరు, దాని ఒకసారి జాబ్ 3 క్లిక్ చేసి మీరు చూడండి. సో మీకు చూడండి, జాబ్ 3 క్లిక్ చేస్తే అప్ స్ట్రీమ్లో ఏముంది, జాబ్ 2 ఉంది. సో దాని లాగ్ చూడండి, స్టార్టెడ్ బై అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ జాబ్ 2 బిల్డ్ నంబర్ 17, అంటే 17th బిల్డ్, జాబ్ 2 యొక్క 17th బిల్డ్ వల్ల
ఈ జాబ్ 3 బిల్డ్ ట్రిగ్గర్ అయింది, దీని వర్క్ స్పేస్ లో అది బిల్డ్ అయింది, బట్ ఎనీవే అక్కడ ఏం లేదు. హోప్ యు ఆర్ గెటింగ్, అంతే కదా. సో జాబ్ 2 యొక్క 17th బిల్డ్ వల్ల జాబ్ 3 14th బిల్డ్ ట్రిగ్గర్ అయింది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్. సరే ఫైన్. సరే మనకు అది కాదు కదా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు ఏమైనా చేసుకోవచ్చు, మీ ఆల్ లైనక్స్ కమాండ్స్ అన్ని ఇక్కడ ట్రిగ్గర్ అవుతాయి, అంటే మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ యాక్చువల్లీ మనం చేయాల్సింది ఏంటిది, కోడ్ని బిల్డ్ చేయాలి. యాక్చువల్లీ మనం చేయాల్సింది ఏంటిది, ఏదైతే కోడ్ని క్లోన్ చేసుకున్నామో, ఓకే, ఏదైతే కోడ్ క్లోన్ అయిందో వర్క్ స్పేస్లో, ఆ కోడ్ బిల్డ్ కావాలి. ఎట్లా బిల్డ్ కావాలి అంటే మేవెన్ ద్వారా బిల్డ్ కావాలి. సో మరి మేవెన్ కమాండ్ ఏంటిది బిల్డ్ చేయడానికి అంటే, లెట్ మీ షో యూ. సో నేను మీకు మేవెన్ పైన సపరేట్ క్లాస్ మళ్ళీ తీసుకుంటాను, బట్ మీకు ఇప్పుడు హై లెవెల్లో చూపిస్తున్నా. సో కమాండ్ ఏంటంటే ఎంవిఎన్ మేవెన్ ఇన్స్టాల్. ఈ కమాండ్ ట్రిగ్గర్ చేస్తే ఆ జావా కోడ్ బిల్డ్ అవుతుంది. ఈ కమాండ్ ట్రిగ్గర్ చేస్తే ఆ జావా కోడ్ బిల్డ్ అవుతుంది. బేసికలీ ఆ జావా కోడ్లో సమ్ pom.xml అని ఒకటి ఉంటుంది, అదేందో మనం చూద్దాం. సో pom.xml అనే ఫైల్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఫైల్. సో దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది, అంటే ఆ కోడ్ బిల్డ్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, డైరెక్ట్లీ మీకు మేవెన్ క్లాస్ సపరేట్ ఉంటుంది మళ్ళీ. సో బట్ ప్రస్తుతానికైతే జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. ఇక్కడ ఏం పెడుతుంది ఎగ్జిక్యూట్ షెల్లో, మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అని పెడుతుంది. మేవెన్ క్లీన్ ఇన్స్టాల్, సేవ్ ఆర్ అప్లై. ఓకే, సేవ్. ఇక్కడికి రండి, జాబ్ 2కి రండి, బిల్ నౌ కొట్టండి. ఓకే, సో ఫెయిల్ అయింది. ఓకే, సర్ప్రైజింగ్లీ ఫెయిల్ అయింది. ఎనీవే నాకు ఫెయిల్ అయిద్దని తెలుసు, బట్ యా, సో ఫర్ ఆర్ సర్ప్రైజ్ అనుకుందాం ప్రస్తుతానికి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది చెప్పండి. ఎర్రర్ చూడండి, ఫస్ట్ మీరు ఎర్రర్ చూసి చెప్పండి. ఇలానే మీరు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ పెంచుకుంటారు. ఎవరైనా సరే, ఈవెన్ రియల్ టైంలో అయినా సరే, ఫస్ట్ చూసేది లాగే చూస్తారు. చూడండి ఏమైంది చూడండి, క్లోన్ అయిన తర్వాత, ఓకే, మీ ప్రాజెక్ట్ గిట్ రెపో క్లోన్ అయిన తర్వాత మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ కమాండ్ ట్రిగ్గర్ అయింది వర్క్ స్పేస్లో. ఏమొచ్చింది ఎర్రర్, మేవెన్ కమాండ్ నాట్ ఫౌండ్. అంటే మరి మేవెన్ ఉందా మీ సర్వర్లో? లేదు. యాక్చువల్లీ ఏమైంది సర్వర్ లోపల, మీకు సర్వర్ లోపల ఏమైందో కూడా చూపిస్తాయి. సో ఎక్కడైతే మీరు క్లోన్ చేసుకుంటారో అంటే వర్క్ స్పేస్లో, సరే సిడి డాట్ బయటకు వస్తున్నా, సిడి జాబ్ 2కి వెళ్తున్నా, జాబ్ 2 వర్క్ స్పేస్కి. ఇక్కడ మొత్తం వర్క్ స్పేస్ అంత వచ్చిందో మొత్తం క్లోన్ అయింది. ఇక్కడ నేను ఏం కమాండ్ ట్రిగ్గర్ అయింది, మేవెన్ క్లీన్ ఇన్స్టాల్. మేవెన్ ఉందా? లేదు, అందుకే కమాండ్ నాట్ ఫౌండ్ వచ్చింది. ఇదే ఎర్రర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, కమాండ్ నాట్ ఫౌండ్. ఓకే, సో ఏం చేయాలి ఇప్పుడు మనం, మేవెన్ ఇన్స్టాల్ చేయాలి. yum install maven -y. రియల్ టైంలో ఇలానే మీరు ట్రబుల్ షూట్ చేస్తారు. ఓకే, సో ఎర్రర్ని బట్టి ముందుకెళ్తా ఉంటారు. దిస్ ఇస్ ద బెస్ట్ వే టు లెర్న్ ట్రబుల్ షూటింగ్. ఓకే, సరే మేవెన్ ఇన్స్టాల్ అయింది. సో ఎంవిఎన్ -- వర్షన్ కొట్టండి, మేవెన్ ఇన్స్టాల్ అయింది. సో బై ద వే మేవెన్ కూడా జావా కావాలి, మనం ఆల్రెడీ జావా ఇన్స్టాల్ చేసినాం, సో ప్రాబ్లం లేదు. సో మేవెన్ ఇది జావా, ఈ మేవెన్ వర్షన్ 3.8.4. ఓకే, బాగుంది. ఇప్పుడు ఇక్కడికి రండి. సో ఇప్పుడు బిల్డ్ ట్రిగ్గర్ చేయండి, బిల్డ్ నౌ. సో ఈసారి మరి ఏమొస్తుందో చూద్దాం. మళ్ళీ ఫెయిల్ అయింది. ఈసారి ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. మరి మేవెన్ ఉంది కదా, దానికి దొరకట్లేదా? లేదు, క్లోన్ అయింది. మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అని కొడితే మేవెన్ దానికి డిటెక్ట్ అయింది, కానీ ఎందుకో మళ్ళీ ఫెయిల్ అయింది. ఎందుకో చెప్పండి. చూడండి, డోంట్ వరీ, ఓకే, టేక్ 1 minute టైం. సో ఏంది ప్రాబ్లం ఏంటిది చూస్తే ఎర్రర్ చూడండి. ఇక్కడ ఏంటంట, దేర్ ఈస్ నో పామ్ ఇన్ దిస్ డైరెక్టరీ. బేసికల్ నేను ఇందాక ఏం చెప్పినా, అది బేసికల్ ఒక ఫైల్ కోసం చూస్తుంది. pom.xml ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అనే ఒక ఫైల్ ఉంటుంది, కాన్ఫిగరేషన్ ఫైల్. ఆ ఫైల్ కోసం ఎత్తుకుతుంది. ఆ ఫైల్ ఉంటే ఆ ఫైల్లో ఏదైతే ఉందో దాని బేస్ పైన బిల్డ్ చేస్తుంది. బట్ ఇక్కడ దీనికి pom.xml ఉందా మన ఫోల్డర్లో, అంటే మన రెపోలో? అసలు లేనే లేదు. మనది అసలు జావా ప్రాజెక్టే కాదు, మనది ఒక డమ్మీ ప్రాజెక్ట్. ముందే చెప్పా, ఇందులో ఇది జావా కోడ్ లేదు,
పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లేదు, అందుకే ఫెయిల్ అవుతుంది. సో ఆబ్వియస్లీ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ రెపోజిటరీ టు బిల్డ్. ఓకే, ఇది బిల్డ్ కాదు కూడా. ఓకే, దిస్ విల్ నెవర్ బి బిల్డ్, జస్ట్ మన ప్రాక్టీస్ పర్పస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జావా కాదు, ఇందులో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ లేదు. సో మనకు డెవలపర్స్ కోడ్ ఇవ్వలేదు. సో ఇది మీకు ఎర్రర్ చూపించడానికి నేను చూపించిన. సో మరి మీరేం చేయొచ్చు, ఒకవేళ మీకు ప్రాపర్ జావా ప్రాజెక్ట్ కావాలంటే మళ్ళీ నా గిట్ హబ్లోకి వెళ్ళండి. సో github.comలో డెవాప్స్ ట్రైనింగ్ హబ్లో ఎంటర్ కొడితే ఇంతకుముందు ఏం తీసుకుని మీరు బ్యాచ్ 13 ప్రాజెక్ట్ రెపో అప్పట్లో మనం చేసింది, దానికి బదులు ఇప్పుడు మైండ్ సర్క్యూట్ 13 అని ఉంది. సో ఇంకొక రెపో ఉంది, ఇది ప్రాపర్ జావా ప్రాజెక్ట్, శాంపుల్ ప్రాజెక్టే, బట్ ఇది జావా కోడ్. ఓపెన్ చేయండి. ఓకే, సో ఇందులో లోపల ఏముందో చూడడానికి ట్రై చేయకండి. సో ఇది మనం తర్వాత చూద్దాం, ఇదంతా మనం తర్వాత చూద్దాం, డోంట్ వరీ. జస్ట్ మీరు ఇది జావా ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ కావాల్సింది ఏంటి చెప్పండి, పామ్ డాట్ ఎక్స్ఎంఎల్. ఇది ఉంటే చాలు. ఈ పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది అంటే మేవెన్ కెన్ బిల్డ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, బాగుంది. సో ఇక్కడికి వచ్చేసేయండి, ఆ కోడ్ని కాపీ చేసుకోండి. ఎక్కడుంది, పైకి రండి. ఏం చేంజ్ చేయాలి చెప్పండి ఇప్పుడు, గిట్ రిపోజిటరీ చేంజ్ చేయాలి. సో క్రెడెన్షియల్స్ అవసరం లేదు, అది పబ్లిక్ రిపోజిటరీ. సో మెయిన్ బ్రాంచ్ ఏంది, మెయిన్ అప్లై చేయండి. ఇప్పుడు బిల్డ్ చేయండి. ఇప్పుడు బిల్డ్ చేస్తే మీకు పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఉంది. బిల్డ్ నౌ. హాయ్ పెద్దమ్మ, బాగున్నారా? ప్రత్యూష, విల్ యు బి అన్మ్యూట్? ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిండు. సో బిల్డ్ నౌ. సో మీరు చూస్తే సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది, లెట్ us సీ ద లాగ్. చూడండి, ఇప్పుడు మీకు ఫుల్ లాగ్ కనిపిస్తుంది. ఇంతకుముందు చిన్నగా కనిపించింది, ఇప్పుడు ప్రాపర్ లాగ్ ఉంది. స్టార్టెడ్ బై యూజర్ మధు. సో అది క్లోన్ అయింది. క్లోన్ అయిన తర్వాత ఏమైంది, మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ ట్రిగ్గర్ అయింది. సో ఆ మేవెన్కి సంబంధించిన డిపెండెన్సీస్ డౌన్లోడ్ అయినాయి. ఇప్పుడు దానికి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ దొరికింది. దొరికేసరికి అది ఓకే, మీకు మేవెన్ తెలియదు కాబట్టి ఎనీవే దాని లోపల డిపెండెన్సీస్ అవి ఉంటాయి, ప్లగిన్స్. సో మేవెన్కి సంబంధించిన ప్లగిన్స్ అన్ని సెంట్రల్ రిపోజిటరీకి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతున్నాయి. ఇదంతా లాగ్, రియల్ టైం. సో మొత్తం అయిపోయిన తర్వాత దేర్ మస్ట్ బి ఆర్టిఫాక్ట్. ఆర్టిఫాక్ట్ అంటే సింగిల్ కంప్రెస్డ్ ఫైల్. సో కిందికి వస్తే సో చూడండి, ఇప్పుడు మీకు ప్రాపర్ ఒక రియల్ టైం ఫీలింగ్ వస్తుంది. సో చాలా పెద్ద వస్తుంది. సో ఫైనల్లీ ఏం జరిగింది, ఒక ఆర్టిఫాక్ట్ వచ్చింది, మై యాప్ 3.1.var. చెప్పాను కదా ఆర్టిఫాక్ట్ ఏ ఫార్మాట్లో ఉంటుంది, .jar .var. సో సింగిల్ ఆర్టిఫాక్ట్ వచ్చింది. సో ఇది ఈ ఆర్టిఫాక్ట్. ఈ .var ని తీసుకుపోయి మనం ఎక్కడ పెట్టాలి, టామ్క్యాట్ లో పెట్టాలి. సో అప్పుడు పబ్లిక్ ఆ టామ్క్యాట్ URL-తో ఆ అప్లికేషన్ని, ఆ ఫేస్బుక్ పేజ్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో మనం టామ్క్యాట్ ఇంకా రేపు డిస్కస్ చేద్దాం. రేపు మొత్తం టామ్క్యాట్ డిస్కస్ చేసుకొని, సో దీన్ని టామ్క్యాట్ లో మధ్య ఎవరికి చేయాలన్నా. ప్రత్యూష, హలో, ప్లీజ్ ఫోకస్ హియర్, అట్లీస్ట్ మ్యూట్ లో ఉండండి అన్నా. సో ఇది సక్సెస్ అయిపోయింది చూడండి. సో ఓకే, సో మనం రేపు టామ్క్యాట్ డిస్కస్ చేద్దాం. సో రేపు ఏం చేస్తామంటే మనం, సో ఇప్పుడు మనం బిల్డ్ చేసినాం కదా. సో బిల్డ్ చేసిన దాన్ని ఏం చేయాలి మనం చెప్పండి, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో ఇప్పుడు మనం బిల్డ్ చేసినాం దాన్ని పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో టామ్క్యాట్లో డిప్లాయ్ చేయాలి. దాన్ని డిప్లాయ్మెంట్ అంటారు. ఎనీవేస్, సో ఇంకో చూడండి, ఇది మనం ఎగ్జిక్యూట్ షెల్లో పెట్టినాం. ఇది నార్మల్ ఎనీ షెల్ కమాండ్ ఇక్కడ ట్రిగ్గర్ అవుతుంది. అంటే బేసికల్ ఏం జరిగింది తెలుసా, సో ఎక్కడికి పోయినా మనం సర్వర్లో పోదాం, కంట్రోల్ సో LS0 ఏముండదు, మళ్ళీ అంటే ఆ వర్క్ స్పేస్ ఎరేజ్ అయింది కాబట్టి cd.h మళ్ళీ job2 వర్క్ స్పేస్లో పోతా cd.job2. ఇప్పుడు బేసికల్ ఏం జరిగింది, ఇక్కడ ఇది ప్రాజెక్ట్ ఇదే కదా, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఇది కదా. సో ఏముంది అందులో, ఏదో డాకర్ ఫైల్ ఉందంట, ఇంకేదో ఉందంట, ఇంకేదో జెంకిన్స్ ఫైల్ ఉందంట, బ్లా 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 వాట్ ఎవర్. సో ఆ ప్రాజెక్ట్ క్లోన్ అయింది. ఇక్కడ
మేవెన్కి కావాల్సింది ఏంటిది అంటే పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అది ఉంది. సో మేవెన్ ఇన్స్టాల్ కమాండ్ ట్రిగర్ చేసిన అదే సేమ్ టు సేమ్ మీరు ఇక్కడ ఏదైతే లాగ్ చూస్తుండ్రో సేమ్ లాగ్ మీకు ఇక్కడ కూడా వస్తుంది సర్వర్లో. ఓకే, సో నౌ ఫోకస్ హియర్. ఎనీవే మీకు అర్థమైంది కదా. సో ఈ ఎగ్జిక్యూట్ షెల్లో కాకుండా ఇంకా బెటర్ వే ఏమైనా ఉందా అంటే ఎగ్జిక్యూట్ షెల్లో మీరు జనరిక్ లైనెక్స్ కమాండ్స్ అన్ని ట్రిగర్ అవుతాయి. దానికి బదులు మేవెన్ స్పెసిఫిక్ అంటే ఇంటిగ్రేటెడ్ జెంకిన్స్తో ఇంటిగ్రేట్ అయిన మేవెన్ ఉంది. ఇక్కడ చూడండి ఇన్వోక్ టాప్ లెవెల్ మేవెన్ టార్గెట్స్ అని ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకోండి. సో మీరు మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అని కొడతారు కదా, ఈ మేవెన్ తీసేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది మేవెన్కి సంబంధించింది. సో మీరు ఇది స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మేవెన్ అని. జస్ట్ క్లీన్ ఇన్స్టాల్ అని ఆ మేవెన్ గోల్స్ పాస్ చేయండి చాలు. సో అప్లై చేయండి, మళ్ళీ ఒక్కసారి బిల్ చేయండి. జాబ్ 2 మీకు డిఫరెన్స్ ఏందో కూడా చెప్తా దానికి దీనికి. ఇది ఇంకా బెటర్ వే. సో బిల్ నా కొట్టిన 21 చూడండి ఈసారి ఏమైంది, మళ్ళీ సేమే మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అయింది. దో నేను మేవెన్ మెన్షన్ చేయలేకపోయినా గోల్స్ క్లీన్ ఇన్స్టాల్ కొడితే అదే అయింది. కాకపోతే ఈసారి మీకు కలర్ ఇండికేషన్ వస్తుంది. చూస్తుంటారు వార్నింగ్ దగ్గర ఒక కలరు ఇలా వస్తుంది కలర్ ఇండికేషన్. ఇంతకుముందు దానికి చూడండి ప్రీవియస్ బిల్లో ఇక్కడ కలర్ ఇండికేషన్ రాలే, వచ్చిందా? యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీ కలర్ ఇండికేషన్. సో వార్నింగ్ ఎక్కడ కలర్ ఇండికేషన్ లేదు. బట్ ఇక్కడ మీకు వార్నింగ్ దగ్గర కలర్ ఇండికేషన్ ఉంది. నెక్స్ట్ బిల్లో వార్నింగ్ కలర్ ఇండికేషన్ ఉంది, అలర్ట్స్ కలర్ ఇండికేషన్ ఉంటుంది. సంథింగ్ కొంచెం బెటర్ యూఐ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ ఒకవేళ మీది మేవెన్ స్పెసిఫిక్ అయితే గో ఫర్ ఇన్వోక్ టాప్ లెవెల్ మేవెన్ టార్గెట్స్ అంటే ఇక దీనికోసమే ఎక్స్క్లూజివ్లీ. మరి ఇదేంటిది సార్ అంటే ఇది జనరిక్, ఇందులో ఏదైనా పెట్టవచ్చు. మేవెన్ కమాండ్ పెట్టవచ్చు, గ్రేడల్ కమాండ్ పెట్టవచ్చు, లైనెక్స్ కమాండ్ పెట్టవచ్చు. ఇది జనరిక్. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా మనకు అవసరం లేదు, విల్ సీ లేటర్. రేపు మనం టామ్ క్యాట్ ఏంటిది, టామ్ క్యాట్లో డిప్లాయ్ ఎలా చేయాలి. ఓకే, సో ఫస్ట్ మాన్యువల్లీ చేద్దాం, తర్వాత జెంకిన్స్తో ఇంటిగ్రేట్ చేసి CI/CD అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్ మనం ఒకటి హై లెవెల్లో అయితే చూద్దాం. ఓకే, యా నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్, క్వరీస్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో సమ్మన్ రేజ్డ్ హ్యాండ్, ఇందాక ఎవరు? ఓకే, మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసా. సో మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీది T2.medium అనుకోండి, ఇమ్మీడియట్లీ దీన్ని ఐదర్ టర్మినేట్ అనే చేయండి, స్టాప్ అన్న చేయండి. సరే నేను టర్మినేట్ చేయడం ఇష్టం లేదు, మళ్ళీ క్రియేట్ చేయడం వద్దు సార్ అనుకుంటే స్టాప్ చేయండి. స్టాప్ చేసి దాన్ని T2.medium నుంచి ఓకే దాన్ని T2.medium నుంచి యాక్షన్స్లోకి వెళ్ళి ఇన్స్టాంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఓకే కంప్లీట్గా షట్ డౌన్ స్టాప్ అయితే ఇలా చేంజ్ ఇన్స్టాంట్ టైప్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. T2.medium నుంచి T2.microకి చేంజ్ చేసుకోండి. ఎనీవే నేను రేపు క్లాస్కి ముందు మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా క్రియేట్ చేస్తా. ఇంకా రేపు మళ్ళీ మీ ముందు క్రియేట్ చేయడం చూపియండి. డైరెక్ట్లీ 7K నేను క్రియేట్ చేసేస్తా. 7:15 కల్లా బ్రాండ్ న్యూ సర్వర్ రెడీ ఉంటుంది. సో నేను డైరెక్ట్లీ టర్మినేట్ చేస్తున్నాను. మరి రియల్ టైంలో డైలీ బేసిస్లో సర్వర్ని క్రియేట్ చేయడం, టర్మినేట్ చేయడం ఉండదు. ఓకే, ప్రాజెక్ట్కి బడ్జెట్ ఉంటుంది, సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఒకటే జెంకిన్స్ సర్వర్ని వాడతారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. సో బట్ మన ప్రాక్టీస్ పర్పస్ నేను టర్మినేట్ చేస్తున్నాను. రియల్ టైంలో డైలీ బేసిస్లో ఎవరు టర్మినేట్, షట్ డౌన్, స్టాప్ చేయరు. యా, టాస్క్ ఫర్ యూ. నేను ఈరోజు ఏదైతే నేను డిస్కస్ చేశానో ఆ స్క్రీన్ షాట్స్ అన్ని గ్రూప్లో పెట్టాలి. ఓకే, సో కెన్ యూ ఆల్ డూ ఇట్. అండ్ మీకు ఇవి కాకుండా నేను కొన్ని వేరే టాస్క్స్ కూడా ఇస్తాను. సో వాట్సాప్ గ్రూప్లో పెడతాను. సో చెయ్యండి, ట్రై చేయండి. మీకు అవుట్పుట్ వస్తుందా రాదా, రిజల్ట్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే మీరు ట్రై చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్. కొన్ని నేను టాస్క్ ఇస్తాను, చిన్న చిన్న టాస్క్లు మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. సో ట్రై చేయండి. ఓకే, సో వాటిని QA సెషన్లో కానీ లేదంటే రేపు ఈ సెషన్లో కానీ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టాస్క్ నేను క్లాస్లో చెప్పినట్టు వాట్సాప్ గ్రూప్లో స్క్రీన్ షాట్స్ పెట్టండి. అండ్ అవి కాకుండా నేను కొన్ని చిన్న చిన్న టాస్క్స్ ఇస్తాను. సో అవి కూడా చూడండి.
ట్రై చేయండి. అవుట్పుట్ వచ్చినా రాకపోయినా నేను కానీ రమణి కానీ హెల్ప్ చేస్తాం. బట్ యూ ట్రై, బెటర్ యూ ట్రై, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ స్ట్రక్ అయినా కూడా మీకు ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అదర్వైజ్ జస్ట్ మీరు ఏదో మూవీ లాగా వింటూ ఉంటే వినడానికి బాగానే అనిపిస్తుంది, బట్ మీరు ఎప్పుడైతే హ్యాండ్స్ ఆన్ చేస్తారో స్ట్రక్ అయిపోతారు. సో ఓకే, మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ఎర్రర్స్ వస్తే అంత మంచిది, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది.